అందరికీ నమస్కారం. నా పేరు వీరేంద్ర ఈమని. ఈనాటి పాంచజన్యం అకాడమీ ఆ, చర్చా వేదికకు స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రవచన వాచస్పతి అభినవ వ్యాస బిరుదాంకితులు టికేవి రాఘవన్ గురువు గారు మనతో జాయిన్ అవ్వడం అనేది మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈనాటి ఈ చర్చా వేదికకు స్వాగతం గురుగారు. నమస్కారాలు మీకు. ఆ, దీనికి పోయిన సెషన్లో మనం చేసిన దానికి కంటిన్యూషన్గా మన మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఆ, భగవద్గీతని మనం కేవలం ఒక ఇండిపెండెంట్ గానే చూడాలా, లేదా భగవానుడు చెప్పినటువంటి విధంగా ఇది వేదాల సారంగా చూడాలా? భగవద్గీతకు మరియు ఇతర ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథాలైన వేదాలకు కానీ ఇతర వాటికి ఉన్నటువంటి ఆమ్, స- సంబంధాన్ని, వాటి మధ్యని సమన్వయం చేస్తూ మీరు విశదీకరిస్తారా గురుగారు? గురుభ్యో నమ. భగవద్బంధులారా, ముందుగా గురుస్థుతి ప్రారంభించుకుని మనం కార్యక్రమం చేసుకుందాం. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్ అల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్ మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమద్ అభినవ వ్యాసం కందాడ వంశ సంభవం శ్రీమద్ అప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణి శ్రీమత్ సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకుండార్య మార్యౌ పితామహౌ ద్వౌ తాపసౌ శ్రీమద్ వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థతం వారం వారం నమామ్యహం భక్త్యా గురు పరంపరాం. మిత్రులారా, ముందుగా అకాడమీ పేరులో ఉన్న ఒక విశేషాన్ని తలుచుకుని పులకించి సమాధానం చెప్పుకుందాం. పంచాయుధ స్తోత్రంలో అంటారు, విష్ణోర్ముఖోత్థ నెలపూరితస్య యస్య ధ్వనిః దానవ దర్పహంతాం పాంచజన్యం తం ప్రణమామి అని చెప్పి. పాంచజన్యం అంటే ఎవడో పంచజనుడనే రాక్షసుడిని చంపితే వాడి పొట్టలో వచ్చిన శంఖాన్ని పట్టుకు తిరిగాడు. ఈ కథ ఉండనివ్వండి, కానీ శంఖానికి ఉన్న గొప్పతనాన్ని అధర్వణ వేదం చెప్పింది. వాతాజ్జాత విద్యుత్పరి. ఆ పాంచజన్యం లోపలట వాయుదేవుడు, అగ్ని, వరుణ, యమ, ఇంద్ర ఇంతమంది ఒక్కొక్క దాంట్లో ఒక చోటి చేరి వాళ్ళంతా మేము భగవత్ సంబంధులం రా బాబు అని చెప్పడానికిట ఆయన చేతులు ఉన్నాయిట బాబు పాంచజన్యం. అది అలాగే ఒక కవి గారు చమత్కరించారు. ఏమమ్మా పాంచజన్యమా, నీకు నమస్కారం. ఏమిటి, నువ్వెప్పుడు కూడా ఉంటే చేతిలో ఉంటావు లేదా పెదవి దగ్గర ఉంటావు. ఈ పెదవి మీద ఒక కవిత్వం రాశారు చాలా మంది, పక్కన అట్టి పెట్టండి. చెవి దగ్గరే ఉంటావు కదమ్మా, ఒక్క పని చెయ్యి తల్లి. ఈ సుదర్శన చక్రం ఇవన్నీ ఉన్నాయే, చెయ్యి వదిలిపోతుంటాయి ఒక్కోసారి. నువ్వు మాత్రం ఎప్పుడూ చెయ్యి వదలవు, చెవి దగ్గర ఉంటావు. అంచేత ఒక్కసారి ఆ చెవిలోను, ఇక్కడ మన వాడకుడు ఉన్నాడు సంసారంలో పడి, వాడి రక్షంతవయ్యా స్వామిని కాస్త పురుషకారం చెయ్యమ్మా. పార్శ్వమునందు చూడు, సి పార్శ్వం సిఫార్సు చేయమందిట బాబు ఒక మహానుభావుడు అంటాడు చమత్కారంగా. అలాంటి పాంచజన్య విశేషం కలిగినటువంటి ఆ సంస్థ ద్వారా మనం విశేషం చెప్పుకుంటున్నాం. ఈ సమాధానాలకి ముందుగా మరొక్క మాట. ఒక చోట అవధానంలో పెద్దలు చెప్పారు, వివేక భ్రష్ట సంపాతములు పెక్కుబంగులు అని చెప్పి గంగాదేవిని వర్ణించిన మాట ఉంది. భర్తృహరికి అనువాదం చేస్తూ ఏనుగు లక్షణ కవి వివేక భ్రష్టను లేఖపడతాడని చెప్పి. కానీ అవధాని గారు ఏం చేశారంటే, అది వివేక భ్రష్టం కాదయ్యా, గంగా అన్నది అన్ని వేల మందిని ఎందుకు ప్రయత్నం చేస్తుంది అనుకున్నావు అని. ఇటు తోకడే నువ్వు నూతిని ఎలా పనిచేయవేమిటి అంటే, అది ఏమిటి తెలుసా, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావశ్యాత్. ఏ విద్య గాని కళ గాని ఏదైనా ఉంటే గురు పరంపరగా వచ్చిన విద్య ఏదుంటుందో అది గొప్పది. ఎలాగంటావా, వియద్ధుని శంభు హిమాద్రి జఖ్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఎందుకో తెలుసా, ఎన్నో నదులున్నాయి, కానీ వియద్ధుని ఆకాశగంగా పుట్టింది విష్ణు పాదమా, వచ్చింది శివుని శిరస్స. అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీద దిగిందా, అక్కడి నుంచి జౌన మహర్షి ఆశ్రమానికి వచ్చిందా, అక్కడి నుంచి
కేదారాల్లోకి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఏవి, మన పాపం త్వరకి అవుతుంది అన్నారు. మన భగవద్గీత సన్నివేశం కూడా అలాంటిది. కానీ ఏమిటో మన వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతని ఒక ప్రత్యేకమైన వ్యష్టి సంబంధమైన ఒక గ్రంథముగా తీసుకుని అక్కడతోటి ఆగి దాంట్లో ఇది ఉన్నాయి, దాంట్లో ఇది లేదు, ఇది ఎందుకు వచ్చింది, ఇది తెలియదు, తప్పేం లేదు, ఇలా అనుకోవడం ఏమి నష్టం లేదు. అది లక్షణం అనమాట. చిన్నప్పుడు అదేది పనసపండు ఉంటే తీస్తుంటే మా నాయనమ్మ గారు వాళ్ళు చేతికి నూనె రాసుకుని తీసు, ఎందుకంటే వెళ్ళలేక అనేవాళ్ళం. అదే పనసపట్టు కొట్టేటప్పుడు చేతికి అది రాసుకున్నాడు. ఏమిటంటే అది తెలిస్తే అర్థం కావాలి అక్కడ. ఎందుకని పనస పొట్టు తినాలన్నా పనస పండు కావాలన్నా చేసేటప్పుడు ఆ జిగురు చేతికి అంటుకుంటుంది, అది వదలడం పట్టానికి పోదు. అందుకని చెప్పి దాంట్లో ఉండే ఆ వ్యతిరేకత మనకు అంటకుండా ఉండడానికి నూనె రాసుకుంటాం. అప్పుడు దాంట్లో పనసపండు తినొచ్చు హాయిగా, అది నాలిక మీద ఉన్న నాలిక జిగురు తగలదు, పొట్టలో బాగుంటుంది. అలాగే పసంపు చూడండి పొట్టు హాయిగా తినేస్తాం. కానీ కోసేటప్పుడు తరిగేటప్పుడు మాత్రము ఆ జిగురు చేతికి అంటుకుంటే ఇబ్బంది అవుతుంది. అంటే చూడండి, శాస్త్రములు కూడా అలాగే చదవాలని చెప్పాడు మహానుభావుడు. గ్రంథం చదువు ఎలాగా, భక్తి అనే స్నేహముతో పెట్టుకుని చదువు నువ్వు దాన్ని. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో నీకు ఇబ్బంది కలిగించే ఉంటాయేమో తెలియదు, అవి కూడా నిన్ను అంటకుండా ఉంటాయి. అలాంటి దానికే పేరు నవనీతం అని పేరు. నవనీతం అంటే మన వాళ్ళకి చాలా మంది తెలియదు. ఎందుకు ఎందుకు పనికిరానటువంటి గడ్డి తింటుంది ఆవు, అది మొదటి దశ. గబగబా తినేసి మింగేసి రెండో దశలో నెమరు వేస్తుంది. మూడో దశలో అది ఆంత్రచూషములలోకి వెళ్ళి పాల కింద మారుతుంది. నాలుగవ దశలో దూడ వచ్చి నోరు పెడితే పొదుగు చేపుతుంది. ఐదవ దశలో ఆ పాలను పిలిచేగాడు జాగ్రత్తగా పిండితే కిందకు వస్తాయి. అది కాస్త మళ్ళీ అగ్ని మీద పెడితే కాగుతాయి. కాగిన పాలను తోడు పెడతాము, తోడు పెట్టిన దాకా చిలుకుతాము, చిలికితే పైన వస్తుంది. అప్పుడు దాన్ని కాస్తే వచ్చేది నెయ్యి. 9 దశలు దాటి వస్తుందట అది. అందుకని దాన్ని నవనీతము అన్నాడు. పద్మపురంలో చమత్కారం ఉంటుంది, నవ అనే పేరు అక్కడ వచ్చింది. దాంట్లో ఏమిటి వాత్సల్యం ఉన్నది. వాత్సల్యం అంటే వత్స అంటే అప్పుడే పుట్టిన లేకదూడ, దానికుండే ప్రేమతో దాన్ని చూపించింది అది. అందుకని పద్మపురాణంలో కవి అన్నాడు, అదే ఒక రాజు దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు వచ్చాడు, దానం చేశాడు. రాజుగారు అన్నట్టు, ఏమయ్యా నేను నీకు దానం ఇచ్చి నువ్వు నన్ను ఆశీర్వదించి ఈ గోలంతా దేనికి, నాకు నేనే ఆశీర్వదించుకోవచ్చు కదా అన్నాడు. అంటే వ్యాసుడు చాలా అందంగా సమాధానం చెప్పాడు. అయితే పొద్దున్నే నువ్వు పాలు స్వీకరిస్తావు కదా, అయితే ఓ పని చెయ్యి, అడవిలోకి వెళ్ళి గడ్డి తినేయి, ఆ పాలు నీకే వచ్చేస్తాయి కదా అన్నాడు. ఇది కథ కాదు, సంబంధం లేదు. నేను అది కాదయ్యా, ఈ ఆశీర్వచనం ఉన్నది నా సొంతం కాదు, పరమాత్మ నిశ్చసితములైన వేదములలోంచి వచ్చింది. మన భగవద్గీత కూడా అలాంటిదేనండి, పలకబడుతోంది. అది ఇంకో విశేషం ఉంటుందండి ఇక్కడ. ఏమిటంటే బ్రహ్మగారిని సృష్టించాడు పరమాత్మ. అయ్యా సృష్టి చేయాలి, నువ్వు చెయ్యి అన్నట్టు. నా దగ్గర చదువుకోవడం లేదు కదా, ఓం అన్నట్ట. అర్థమైపోయింది బ్రహ్మదేవుడికి, దాంట్లో అకారం ఉకారం అకారం అది. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు 4 బుర్రలో గొక్కున్నట్ట. ఏమండి నాకైతే అర్థమైంది, తర్వాత వాళ్ళకి అర్థం కాదు కదా అన్నాడు. అంటే వేదంలో ఉన్న మంత్రాన్ని మామూలు భాషలో చెప్తున్నాను. అయితే ఓ పని చెయ్యి, నువ్వు మార్చుకో 2 అన్నాడు. ఏకపది అది ఓంకారం, అది కాస్త ద్విపది భువహ సుహ కింద మారిందట. అంటే భూలోకంలో వాళ్ళకి ఒకటి వచ్చింది, ఊర్ధ్వలోకంలో వచ్చింది. మళ్ళీ దేవతలంతా అన్నట్ట, ఇది బానే ఉందండి, 10 మందికి అర్థం కావాలి కదా అన్నట్ట. ఓహో అలాగా, ఏకపది ద్విపది త్రిపది చతుష్పది, అది కాస్త 3 కింద మారింది, 4 కింద మారిందిట. 4 పదం ఎందుకని 4 వేదాలు అయింది. చతుష్పది అష్టాపది, అది కాస్త మళ్ళీ వేదములలోంచి వేదాంగములు 6, పురాణము ధర్మశాస్త్రము 8 అయ్యాయిట. ఎలాగే అయ్యాయి కదా. నవపది 9 అయిందిట.
అంటే 4 ఉపవేదాలు, మరో 5 శాస్త్రాలు, ఇవన్నీ అయితే అక్కడి నుంచి బ్రహ్మదేవుడు అన్నట్ట ఒకటేలాగా ముక్కలు చేశాం. ఇంకా అక్కడి సహస్రాక్షర పరమే వ్యోమన్, ఇక మీ ఇష్టం, ఎవడికి ఎలా కావాలంటే అలాగే దాన్ని విడగొట్టుకున్నాను. అల్లా వచ్చిన వేదములలోంచి మనకి ఎద్దినవి ప్రస్థానత్రయం అని ఉన్నాయి. ప్రస్థానత్రయం అంటే వేద సారాంశమైన ఉపనిషత్తులు మొదటిది. రెండవది వేదములన్నింటినీ కలిపి 540 చిల్లర సూత్రాల్లో పెట్టారు. అదేమిటి అంటే బ్రహ్మసూత్రములు. అది అయిన తర్వాత కుర్రాడు అడిగాడు, అయ్యా ఇది మా వల్ల కాదండి అని. అందుకని చిన్నప్పుడు తెలుగు పాఠాల్లోనూ పువ్వు గుర్తులోని పద్యాలు ఉండేవి. ఆ పద్ధతి లోపల షార్ట్గా చేసేట భగవద్గీత. దీన్నే ప్రస్థానత్రయం అంటారు. అందుకనే ముగ్గురు త్రిమతాచార్యులు కూడా, అంటే ముగ్గురాచార్యులు కూడా వ్యాఖ్యానం రాశారు. పైకి చూస్తే వ్యాఖ్యానం విడివిడిగా వేరువేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. అది వేరు కాదండి. చెప్పిన విధానం అది. ఘంటసాల గారి వాయిస్ ఘంటసాల గారిది, సౌందర్యరాజన్ వాయిస్ సౌందర్యదండి, కిషోర్ కుమార్ కిషోర్. ఎవరు తక్కువ ఉంటామండి? వాళ్ళ పద్ధతులు అవంతే. అలాగే ముగ్గురు కూడా 3 వ్యాఖ్యానాలు రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది అలాగా? వేదంలో ఇవన్నీ కూడా భగవద్గీతలో కనిపిస్తాయండి. అందుకనే ముందు ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాం, ఏరియల్ వ్యూ. ఇది అక్కడ ఏమైందంటే వేదంలో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏమిటంటే జీవుడికి భగవంతుడికి తేడా లేదు, రెండు ఒకటే. అద్వైతం. దీని పేరు అభేద శృతి, అభేదము. ఇంకో చోటికి వెళ్ళేసరికి ఏమైందంటే లేదయ్యా, వాడు అక్కడే ఉంటాడు, వీడు ఇక్కడే ఉంటాడు, అక్కడికి వెళ్ళినా కూడా విడిగానే ఉంటారు. దాన్నే ఇంగ్లీష్ వాడు అందమైన పదం వాడాడు, సిజర్స్ అన్నాడు. అది ఏకవచనం బహువచనం అండి? ఈ సిజర్స్ ఏమిటో సిజరే కదా ఉన్నది. కాదు, భార్యాభర్త అట 2 బ్లేడ్ల లాంటి వాళ్ళుట. విడిగా ఉన్నాను మధ్యకి వెళ్ళకంటారా బాబు, మధ్యలో నట్టుంది, ఆ బ్లేడ్స్ 2 దగ్గరికి వస్తాయి, జాగ్రత్త బాబు వాడు. అందుకని సిజర్స్ అన్నాడు. అందుకనిట అలాగా భేద శృతి, అభేద శృతి, ఈ రెండూ కాకుండా ఇంకో శృతి ఘట్ట ఉంది. ఏమిటంటే భేదము నిజమే, అభేదము నిజమే, కానీ రెండిటికి సమన్వయం ఎలాగా అన్నది ఘటక శృతి అన్నారు దీన్ని. మనకి ఏం జరిగిందంటే శంకరాచార్యుల వారి కాలంలో నాస్తికవాదము, ఇతర కొన్ని దుర్మార్గ వాదాలు వచ్చి సాంప్రదాయం నాశనం అవుతూ ఉంటే, ఒరే దువ్వే దేవుడురా నాయన, వేదం చెప్పింది సోహం బ్రహ్మ అంటుంది కదా అని చెప్పి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అక్కడ చెప్పిన చోట చాలా మంది అద్వైతంలో ఒక మాట తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమిటి? అంతా మిథ్య, మాయా. బాబు, ఒక్కసారి డిక్షనరీ చూస్తే మిథ్య మాయ అన్నదానికి అర్థం తెలిస్తే గుండె ఆగిపోతుంది మనకి. మిత్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి? విచ్ ఈస్ ఎవర్ చేంజింగ్, నిరంతర పరిణామశీలమైనది మిథ్య. అర్థం చేసుకోవడానికి కష్టతరమైనది. కష్టమైంది. ఎందుకంటే మా పక్కింటి వామగారు నన్ను నల్లపిల్లాడిగా చూసింది. ఆవిడ 97 వచ్చినట్టు, నేను కాస్త బీఎస్సీ మ్యాథ్స్. ఓరి ఓరి, నువ్వు ట్రాక్ ఇష్టమా మనోడిగా, ఇప్పుడు నల్లపిల్లాడిగా ఇలా అయిపోయి ఆవిడ నల్లపిల్లాడిగా చూసింది. ఇప్పుడు నిరంతరం మారుతూ ఉంటాం మనం. అదే అనమాట. అందుకని అక్కడ శంకరాచార్యులు వారు చెప్పిన మాట, మాయ అంటే లేదని కాదు, మిథ్య అంటే ఉత్తి అబద్ధమని కాదు, నిరంతర పరిణామశీలము. ఇప్పుడు చూస్తున్న ప్రకృతి అంతా అలాంటిదేరా బాబు. ఇలాంటిది మార్పు లేనిదంటూ ఒక తత్వం ఉంటుందే, అది పరమాత్మ తత్వము. అది ఆలోచించుకో. దానికి ఈశావాస్యం, ముండకోపనిషత్తు, వీటిలో అద్భుతమైన ఉదాహరణలు కూడా చెప్పారు. అది మధ్వాచార్యుల వారు ఏం చేశారు? భేదమయ్యా, నిజమే, జీవుడు మోక్షాన్ని పొందుతాడు, పెడతాడు, పరమాత్మ అక్కడ కూర్చుంటాడు, కోహగుశ్యాం అంటాడు, ఎవరు రానుంటే అహం బ్రహ్మాస్మి అంటాడు వీడు, రావోయ్ అని చెప్పి పాదం తొక్కించుకుని కూర్చోబెట్టి ఉంటాడు. తం పాదేన అధ్యారోహతి అని చెప్పి వేదమంత్రం ఉంది. అది మోక్ష దశ. భేదం అంటే ఇద్దరూ కలిసి వదిలిపెట్టింది ఏమిటంటే, వదిలిపెట్టలేదు, వాళ్ళు వ్యాఖ్యానం చేశారు, కానీ దాని మీద దృష్టి ప్రధానంగా పెట్టలేదు. ఇది ఘటకశృతి. ఇది వేరుగా ఉన్నా కలిసి ఉన్నా రెండిటికి ఇది కారణమైంది ఇంకోటి ఏదో ఉంది, అది ఘటకము. దాన్ని అందుకున్నారు
భగవద్ రామానుజాచార్యుల వారు ఏం చెప్పారు ఆయన? దానికి అందమైన ఉదాహరణ మా ఆచార్యుల వారు చెప్తుండేవారు. అమ్మాయి వివాహం అయింది, కాపురానికి వెళ్ళింది. నా ఉదాహరణ తమాషాగా ఉన్నా కానీ వేదాంతాన్ని దగ్గరలో ఉండేవి. కాపురానికి వెళ్ళింది. ఓ 6 నెలలు పోయినా పండగకి వచ్చింది ఇంటికి. వచ్చిన బామ్మగారు ఇంట్లో ఉన్నారు. ఏమే ఇప్పుడు వచ్చావే పిల్ల అని చెప్పి దగ్గర తీసుకుని నెత్తి మీద ఇలా అంది ఆవిడ. అనేసి వెంటనే వెనక్కి తిరిగి, ఏమేమో కోడలా, నువ్వేమో అమ్మమ్మవి కాబోతున్నావు, నేను తాతమ్మని కాబోతున్నా. ఇదేమిటి ఆ పిల్లకే తెలియదే? అంటే పూర్వకాలం ఆడవాళ్ళకి పిల్లల జుట్టు తడవగానే పెళ్ళిన ఆడపిల్లల్ని గర్భవతిని గుర్తుపట్టేవారు వాళ్ళు. ఇది ఆయుర్వేదంలో రహస్యం. ఎప్పుడైతే ప్రథమ గర్భం ధరించిందో అప్పుడు జుట్టు కొంచెం కటు అవుతుంది ఆ పిల్లకి. అంతవరకు ఉన్న మెత్తదనానికంటే వేరేది వస్తుంది. అందుకనే సూర్యుల పేరులో మనకి జుట్టు దువ్వి అది పెట్టి మొగుడు అక్కడ కార్యక్రమం చేస్తాడు సూడిదల్లోనూ. దాన్నే ఏమంటారు ముందు కదా, చూడాకర్మ అని మనకి చేస్తారు. వాళ్ళకు కూడా అందముగా ఆ సూడిదల నాడు చక్కగా ఇచ్చేస్తారు. ఇదనమాట సంగతి. అంటే ఏమిటి? లోపల జీవుడున్నాడు, వాడికి రూపం లేదు. ఆడ మగ జంట మరుడు తెలియదు. అది అభేద స్థితి. 9 నెలలు గడిచాయి. అక్కడ కూడా కదలికలు బట్టి లోపల జంట పిల్లల ఒకడా ఆడామని చెప్తుంటారు. అంటే ఏమిటి? తో కూడిన స్త్రీ, ఇంకా తల్లి అంటలేదు మనం, ప్రసవించింది. బిడ్డ వేరుగా తల్లి వేరుగా కనిపిస్తున్నారు కదా. అంటే ఒకప్పుడు కలసి ఉన్నదే తో కూడి ఉండి ఇప్పుడు విడిగా ఉంది. విడిగా ఉంది. అంటే వేదాంత తత్వాన్ని ఎంత అందమైన పోలికి చెప్పారండి పెద్దలు. మరి అద్భుతం, అద్భుతం. అలాంటిది అనమాట. అందుకని అంటే వీళ్ళు రైటు వాళ్ళు తప్పని కాదు అక్కడ అర్థం. అక్కడ అక్కడ ఆయా కూడి ఉన్నది నిజమే, కాలమాన ఇప్పుడు ఆ, విడిగా ఉన్నది నిజమే. ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి జనాలకు అందించడానికి చెప్పిన మాటది. అందుకనే శంకర భాష్యంలో అధ్యాస భాష్యం ఉంటుంది మొదట, ఒక 70 పేజీలు. దాంట్లో ఏమిటి? పాస్చులేట్స్. నేను ఈ కారణం చేత ఇలా చెప్తున్నాను అని చెప్పి. అలాగే ప్రతి చోట కూడా ఆయన తేడా వచ్చినప్పుడల్లా ఇగో పలానా చోట ఉంది అని చెప్తుండేవారు. అది అంతే తప్ప మనం పెట్టుకుంటాం కానీ గొడవలు వాళ్ళకి లేవండి. వాళ్ళు ఒకళ్ళ మీద ఇప్పుడు వేళాకోళాలు చేసుకోలే. రామానుజాచార్యుల వాళ్ళ గ్రంథాల లోపల శంకరాచార్యులను కాదన్నా వారి భాష్యంలో ఉపనిషత్తులో ఇలా చెప్పారు, ఇక్కడ ఉందంటున్నారు చూసుకోండి అని చెప్పారు తప్ప ఆయన తప్పు చెప్పారు ఇలా ఈ మాటలు ఇప్పుడు లేవా వాడి దగ్గర కూడా. ఇది చాలా మంది పండితులకి తెలియదు. నమస్కారం. అంచేత ఇది అన్నమాట. దీనికే ఇంకొక పండితుడు, కన్నడ పండితులు తిరువేచనల్లో రామచంద్ర శాస్త్రి అని గొప్ప అద్వైత సిద్ధాంతి. ఆయన గ్రంథం రాస్తూ ఉంటారు, పాము ఉంది, కళ్ళు చెవులు ఒకటే, అది అద్వైతం. నాలిక ఒకటిగా ఉన్న రెండుగా చీలి ఉంటుంది, ద్వైతము. ఈ పాము తన కుబుసాన్ని విడుస్తుంది, ఒకప్పుడు ఈ కుబుసమే ఈ పాము శరీరంలో భాగము, విశిష్టాద్వైతము. శంకరాచార్య గ్రంథం రాస్తాయన, అది తంజావూరు సరస్వతి మహల్లో ఉంది, అది ఇప్పటికీ గ్రంథం. అది అంచేత భగవద్గీత ఎలాంటిదనమాట, అక్కడ బ్రహ్మసూత్రముల సారము, ఉపనిషత్తుల సారము అంత కలిసి వచ్చింది. అందుకని ముగ్గురు కూడా దీని వ్యాఖ్యానాన్ని అందించారు. అది విశేషం. అలాగా మనం చూడగలిగితే భగవద్గీత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. భగవద్గీత ఏమైంది? 1,25,000 శ్లోకాల లోపల భారతంలో ఇది ఒక 700 శ్లోకాల భాగం మాత్రమే. అది విశేషం. అందుకనే దాన్ని ఏమని చెప్పాము? నవనీతం. అంటే మొత్తం అంతా అదే మనకి నారాయణరెడ్డి గారు చెప్పినట్టుగా అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతము లోపల మంచన్నాడు ఆయన సాంప్రదాయానికి. అలా ఆ మీగడ తీసేసామనుకోండి వెన్న రాదు దాంట్లోంచి. మీగడతో ఉంటేనే తోడు పెట్టాలి, వెన్న వస్తుంది, వెన్నలోంచి నెయ్యి వస్తుంది. ఇదనమాట. అందుకని భగవద్గీతను అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్షమించాలి పెద్దలంతాను, కొంచెం గాత్రానికి ఇబ్బంది అవుతుంది. అంచేత ఇదేమిటనమాట, వేదాల సారము, వేదాంగముల సారము, ఇతరములన్నీ కలిపి మన భాషలో చెప్పంటే నక్షల్, క్యాప్స్యూల్ ఫామ్ అంటారు సరే, అలా చెప్పింది ఇది. అంచేత దీంట్లో ఒకటి వ్యతిరేకము, ఇంకోటి ఇలా తప్పు, ఇలా చెప్తున్నారు, ఇది కన్ఫ్యూజను. కన్ఫ్యూజను మనకి కానీ
శాస్త్రాలకి లేదండి పాపం. ఇలాంటి కథలు చెప్పడానికి మహాభారతంలో కొన్ని మంత్రులు కొన్ని మనుషుల చరిత్రలు ఉన్నాయి. ఉద్దాలకుడని, మరొకడని, మరొకడనేను, వాళ్ళందరి కథల లోపల ఇదే చెప్పారు. అంటే శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా నీవు పక్కదారి పట్టించవద్దు. దానికోసం పేరేం పెట్టారు? ప్రస్థానత్రయము. ఎంత అందమైన పేరు పెట్టారు చూడండి. ప్రస్థానము అంటే ప్రకృష్టమైన స్థానమునకు నడిపించునవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, తర్వాత భగవద్గీత. ఇది అంచేత ఈ భగవద్గీత లోపల ఏం చేశారు ఏమిటి అన్నది చెప్పుకునే ముందు ఒక తమాషా ప్రశ్న. ఇది ఎవరు అడిగారో అంటే తెలుసిన? అంటే ఇక ఆ, ఇప్పటి వరకు ఆ, సంభాషించింది చెప్పాలంటే ఆ, ఇదే భగవద్గీతని ఆ, మన ఆదిశంకరుల యొక్క అద్వైతం నుంచి చూడొచ్చు. ఆ, ఇదే భగవద్గీతని మన ద్వైతం నుంచి రామానుజాచార్యుల గారి ద్వైతము కనిపిస్తుంది, గోచరిస్తుంది. అదే ఆ, విధంగా మధ్వాచార్యుల యొక్క విశిష్ట ద్వైతం కూడా మనకి భగవద్గీతలో ఆ. గోచరిస్తుంది అనేది మధ్వాచార్యుల వారిది ద్వైతం, మధ్వాచార్యుల వారి రామానుజాలు రామానుజాలు విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైతం, అది అది విశిష్ట అద్వైతం. ఏ ఒక కుర్రాడు చమత్కారం అన్నాడు కానీ తలతెక్కిగా అడిగాడు, ఏమండి అద్వైతంలో ఒకటే ఉంది రెండు లేవన్నారు కదండి. అవును ఆయన అన్నాను. అప్పుడు ఇంకా నేను చాలా కుర్రాడిని. మరి అలాంటప్పుడు కృష్ణుడు అర్జున నేను నీకు చెప్పుతున్నా అన్నాడు కదండి, మరి ఇద్దరు వచ్చారు ఏంటండి అక్కడ అన్నాడు వాడు. దాని చట్టుకుని స్వామీజీ నిడితే మొహం పగలగొడతారు. వాడు అడిగిన మాట కరెక్టే. ఇదే మాట కొన్ని వందల మంది అడుగుతున్నారు. అంటే బాబు, నేను నీకు చెప్తున్న మాట నిజమే, కనిపిస్తున్న ఇన్ని వేల మంది నిజమే, కాదని అంటలేదు. ఇదంతా ఎప్పుడు సృష్టి జరిగింది గనక ఇలా ఉందిరా బాబు. ఒక బంగారు ముద్దలోంచి ఉంగరం, నెక్లెస్, మరి ఇవన్నీ తయారు చేశారు. ఇవన్నీ బంగారు ఆభరణములు మాత్రమే. బంగారం కానీ అదే, కానీ వీటంతటికి మూలమైంది అది. బంగారం. అదిరా బాబు నేను చెప్పేది. అది మనకి ఈ సేవాశ్యోపనిషత్తులో ఉంది, ముండకోపనిషత్తులో కూడా ఉంది. మట్టి మట్టి ముద్ద చూచావు, అదే ప్రమిద, అదే కుండ, కుండ. అదే మరొకటి ఒక సాలిపురుగును చూసావు, దాంట్లోంచి దారాలు వచ్చాయి, మళ్ళీ వెనక. ఇది సృష్టికి సంకేతం రా బాబు. అందుకనే దూర్జటి మహాకి ఉంటాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం. అంటే బాబు ఈ చరిత్రించే పుస్తకాలు మంత్రము చదివితే గూర్చి రావు, బోధావిర్భావ బోధావిద్వానిములు నిధానములు చదువులయ్యా కావు, కావు నీ నీ పాద పాద సంశ్లేష సంసేవాసక్తియే కాక. జంతు తతికిన ఎంత అందమైన శ్రీకాళహస్తి. పదాలండి అవి. శ్రీకాళహస్తి. అందుకని అన్నమాట. అంచేది ఇది ప్రస్థానత్రయం, ఇది జరిగింది. అందుకని చెప్పి దీన్ని ఆ రకంగా చూడాలి. మళ్ళీ ఒక్క క్షణం భగవద్గీతకి వెళ్లే ముందు ముందు ఓ మాట చెప్పేసుకుందాం. ఉపనిషత్తు అన్నారు. చాలా మంది మేము ఉపనిషత్తు చదివేశామండి అంటుంటారు. నిజమే, కానీ ఉపనిషత్తు అర్థం మీరు విన్నారు ఎప్పుడైనా? ఒక్కసారి తైత్రీయోపనిషత్తుకి శంకరాచార్యులు రాసిన ఉపనిషత్తు ఉంది వ్యాఖ్యానం. ముందు డెఫినేషన్ ఇచ్చారండి. ఉపనిషత్తు నిర్వచనానికి ఆయన 15 రకాల అర్థాలు చెప్పారు. ఉపనిషాదయతి. నువ్వు చదివితే అర్థం కాదురా అది, గురువు యొక్క సమీపంలో కూర్చుని అడిగి తెలుసుకుంటే అర్థమయ్యేది ఉపనిషత్. రెండోది నిషత్ అంటే దుఃఖము తొలగించుట. అది చదివితే నీలో ఉన్న అజ్ఞానం తొలగాలి అంటూ సుమారు 10 డెఫినేషన్స్ చెప్పారు శంకరాచార్య వారు. ఎంత అందంగా చెప్పారు. మరి ఎంత ఆయన ప్రేమ మన మీద ఎంత ఉందో చూడండి. అదనమాట ఇది ఉపనిషత్తులు. మళ్ళీ ఆ ఉపనిషత్తుల్లో కూడా మనకు గొడవలు. 10 అండి, 12 అండి, 108 అండి, చాలా ఉన్నాయి కదండి. ప్రధానంగా 10 ఉపనిషత్తులే చెప్పారు. ఉన్నాయి, మిగిలినవి ఉన్నాయి, లేదని కాదు. ఈ మధ్య ఉపనిషత్తుల మీద కొంచెం కాషన్ నేను ఇవ్వాలి. ఈ మధ్య ఒక ఉపనిషత్తు ఒకటి వచ్చింది, గర్భోపనిషత్తు అని చెప్పి ఉంది. అది ఉపనిషత్తుల్లో ఉంది. అది ప్రింట్ చేసిన మహానుభావులు ఎవరో తెలియదు కానీ ఇంట్రడక్షన్ రాశారు. దీంట్లో ఉన్న అబద్ధాలు అనిపిస్తున్నాయి, అయినా కానీ ఉపనిషత్తు అన్నారు. అందులో ఆంధ్రాంగాదం చేస్తున్నాం. దండం పెట్టేవాడికి, నాయన నీకు అంత అనుమానం ఎందుకు ప్రింట్ చేసేవాడు? మరి అల్లా అనడానికి వీల్లేదు. ఉపనిషత్తు లోపల నీకు నచ్చని పదం ఏదైనా ఉంటే నీకు అర్థం కాలేదని అర్థం, అంతే తప్ప మరో మాట అనకూడదు. దానికి కూడా ఉదాహరణ చెప్పనా? ఓ కుర్రాడు బ్రహ్మసూత్రాలు నేర్చుకుంటూ 3వ రోజున గురువు గారిని, శంకరాచార్య వారు సంస్కృతం సరిగ్గా రాదండి ఆయనకి అన్నాడు దుర్మార్గుడు. ఏమైంది నీకు అన్నారు. లేదండి, శ్రీరాఘవం దశరథాత్మజం అప్పుడమేం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. బాగుంది శ్లోకం. రఘుకులాన్వయ రత్న ఇవ్వన్నారండి. కులమన్నా అన్వయమన్నా ఒకటే కదండి అర్థం, వంశమనే కదా. మరి శంకరాచార్యులు ఇలా పునరుక్తి వేశారు ఏమిటండి అన్నాడు వాడు. వాడి గట్టిగా 33 ఏళ్ళు లేవు అప్పటి వాడికి.
గురువు గారు నిజానికైతే మీద పడి కడి చెయ్యాలి. వీడేమనుకున్నాడు, వైష్ణవులకి శంకర్లకి పడదు కదా, తిడతారేమో అనుకున్నాడు వీడు, దుర్మార్గుడు, అమాయకుడు. గురువు గారు నవ్వి వాడి దగ్గరికి తీసుకుని, బాబు, ఆదిశంకరుల సంస్కృతాన్ని తప్పు పట్టేంతటి అద్భుతమైన సంస్కృత జ్ఞానం మీకుందనమాట. బాగుంది కదా. ఎంత వెటకారంగా అన్నారండి ఆ మాట. అడిగిన వాడు గడగడ గడగడ వణికాడు. దగ్గరికి తీసుకుని, నాన్న, అది శంకరాచార్యుల వారి సంస్కృతాన్ని తప్పు పట్టకు. తెలియకపోతే తెలియలేదని అడుగు, ఇది ఏమిటని అడుగు. నువ్వన్నట్టుగా కులం అంటే కులమే, కాదనంటలేదు. అన్వయం అంటే కులం కాదురా ఇక్కడ. అన్వయో మకరాలయ, రత్నదీపస్తు చంద్రమా. ఇప్పుడు చూడు ఏమైందో, రఘుకులమనే సముద్రానికి చంద్రుని వంటి వాడు. మీ చాగరాజు ఏమంటాడు, రఘుకులాంబుది సోమ అంటాడు కదా. ఈ కుర్రాడి చారాధికత్వం అంటే ఇష్టం. ఈ పాటిగా కుర్రాడు ఎవరో మీరు గుర్తుపెట్టేసి ఉంటారు. వాడికి కూడా 72 ఏళ్ళు ఉన్నాయి. అది సంగతి. అంటే అలాంటి గురువుల దగ్గర చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు ఓ పదం అర్థం కాకపోతే ఇది తప్పు అన్న మాట నోటి వెంట రానే లేదు. తప్పైనా సరే రాలేదు. మీరు అర్థం ఇదేమిటి, చేసుకున్నారు, అర్థం చేసుకుని ఇదేమిటి, మొదలుపెట్టారు కాబట్టి. ఇది అల్లా. అందుకని వేదాలు ఏది చదువుతున్నా కానీ మనం అలా మాట్లాడకూడదు. అదనమాట. అది అందుకని ఉపనిషత్తు అన్నారు దాన్ని. బ్రహ్మసూత్రములు ఏమిటి, అది కూడా మనం అనుకుంటాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జేటీ స్క్వేర్, ఐ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ఆర్/100 అనుకుంటాం సూత్రం అంటే. కాదండి. మొదటి సూత్రం ఏమిటండి, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏముందంటే సూత్రం ఏముందన్నామో. మరి అధాతో బ్రహ్మ జిజ్ఞాసకే బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం ఎంత తెలిసిన 70 పేజీలు ఉంది. ఇది ఎక్కడ కూడా ఉండు బాబు. అంటే బ్రహ్మసూత్రములు అంటే నువ్వు అనుకున్నట్టుగా ఫార్ములా, ఇది ఫాలో అయిపోతే ఇలా అయిపోద్ది, దాని అర్థం అది కాదు. బ్రహ్మతత్వమును సూత్ర బాగుగా రక్షించే విధానం లోపల చేకూర్చినవి బ్రహ్మసూత్రాలు. అందుకనే భాగవత ప్రారంభం కూడా బ్రహ్మసూత్రంతో ప్రారంభం. ఎలాగా, అతతోటే ప్రారంభించాడు బ్రహ్మసూత్రం, అదే భాగవతాన్ని. దాంట్లో రెండో సూత్రం ఏంటి, జన్మాద్యస్యేత అని మొదలవుతుంది. జన్మాద్యస్యేతోన్వయాది అని భాగవతం ప్రారంభం. చేత బ్రహ్మసూత్రములన్నవి సారాంశము. ఆ ఘట్టములన్నీ కలిపి 540 సూత్రాలు జాగ్రత్తగా అట్టే పెట్టారు వారు. అది దాని వ్యాఖ్యానం అందరూ ఇచ్చారు పాపం. దీని మీద కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓ సరదా జోక్ చెప్తా. భగవద్ రామానుజులు వ్యాఖ్యానం చేస్తున్నారు. చేస్తుంటే శిష్యులంతా వింటున్నారు. ఒక శిష్యుడు ఓ రోజు ఎందుకో రాలేదు. ఈయన ఆ రోజు పాఠం చెప్పకుండాను, రేపు మాట్లాడుకుందాం బాబు, ఇవాళ సందేహాలు అడగండి అన్నారు. అతను రాకపోతే ఏం చెప్పేవారు కాదు శిష్యుడికి. శిష్యుడు లేకపోతే పాఠం చెప్పేవారు కాదు. వాడు మిగిలినంత కోపం వచ్చేసింది. అందుకనే వారు ఏమన్నారంటే ఓ రోజుని, నాయన, రేపు పాఠం ఉండదు, మీరు ఏం చదువుకున్నారో సరదాగా మీరు చెప్తారు కానీ నేను వింటాను అన్నారు. ఎవడు మట్టుబడి ప్రిపేర్ అయిపోయి ఇచ్చాడు. చెప్పారు. రోజు మిస్ అవుతా, ఒకసారి మిస్ అవుతున్న శిష్యుడు ఉన్నాడు కదా, అతన్ని పిలిచి, నువ్వు చెప్పు నాయన. అతను వినయంగా లేచి నిలబడి, అయ్యా, మీరు శ్రీపెరుంబుదూరులో చెప్తూ ఈ సూత్రానికి ఈ అర్థం చెప్పారు, మరో చోట చెంబూరులో ఈ చెప్తూ ఈ అర్థం చెప్పారు, ఇక ఇలా అర్థం, మరి ఏ అర్థం చెప్పంటారండి అన్నట్టు ఆ శిష్యుడు. అంటే ఆయన నవ్వి, నాయన, ఎన్ని అర్థాలు చెప్పాను ఇలాంటివి అన్నారు. లేదండి, దాదాపుగా 25 దాకా ఉన్నాయండి ఈ ఒక్క సూత్రానికేను. అంటే అవన్నీ గ్రంథం చేయనైనా అన్నట్టు ఆయన. అందుకని ఆ శ్రీభాష్యానికి ఆయన గురువు గారి వల్ల విన్నది గ్రంథంగా చేస్తే విజయనగర సామ్రాజ్యం నాటి గ్రంథంగా వచ్చింది అది. అలాంటి అంటే చూడండి, శిష్యులు కూడా అలాంటి వాళ్ళు ఉండేవారు, పెద్దలు కూడా అలా చెప్పేవారు. దాని పేరు ఏమిటి తెలుసా, శృత ప్రకాశిక. ఆయన పేరు పెట్టుకుని రిటర్న్ బై అని రాసుకోలే పేరు. ఏమన్నారు, శృత ప్రకాశిక. విన్నదానిని విన్నదాన్ని నేను ప్రకటించాను. అద్భుతమైన వ్యాఖ్యానం. అంటే బ్రహ్మసూత్రాలు ఎన్ని కథలు ఉన్నాయో చూడండి. ఇది మనకి టైం ఉండదు పాపం, పక్కనట్టే పెట్టండి అది. ఇప్పుడు భగవద్గీత, ఇన్నిటి సారము భగవద్గీత. దీని మీదే ఒక 10 ఏళ్ల పిల్ల అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పుకుంటూ మొదలు పెడదాం. బాబాయ్ గారండి, భగవద్గీత ఎన్ని శ్లోకాలండి? 700 అమ్మ. అంటే 700 మామూలుగా చదివినా 700 నిమిషాలు పడుతుంది కదండి. అంటే మనమైతే నిమిషం పడుతామా అన్నాను. కానీ కృష్ణుడు చదివితేనండి మరి 18 అక్షరాలు ఉన్నాయన్నారు.
ఇటు 11 అన్నారు, ఇటు పక్కేమో 7 అన్నారు. రథాలు ఏదో వేల కొద్దీ లెక్క చెప్పారండి. రథాలకు ఒక్కో రథానికి 5 మంది ఉంటారు కదా, వాళ్ళు, సైన్యాలు, గుర్రాలు, వీళ్ళంతా ఏం చేస్తున్నారండి? అర్జునుడు కృష్ణ మాట్లాడుకుంటుంటేను మాట్లాడుకుంటున్నాం. నోరు మూసి కూర్చున్నారా? మాట్లాడుకో కూర్చున్నారా? ఇది ఏమన్నా పాతకాలం సైలెంట్ సినిమానా చూడడానికి? ఈ ప్రశ్న వాళ్ళు పెద్దవాళ్ళు అడిగారండి. ఎవళ్ళైనా అడిగి ఉంటారు ఈ ప్రశ్న. ఓ పిల్ల నల్లకుంటలో అడిగింది, ఆ చెప్పే మహానుభావులు సహజంగా పట్టుకుని. వచ్చే అనుమానం ఇది. ఆ? యుద్ధ అది సమయంలో ఇటువంటి భగవద్గీతని ఆ, ఆ, భగవానుడు ఎలా చెప్పారు, ఎంతసేపట్లో చెప్పారు ఆ, అనేది సహజంగా వచ్చే అనుమానం అందరికీ. అది ఎవడు మాట్లాడరు. స్వాముల వారిలో మాట్లాడరు, పెద్దలు మాట్లాడరు. ఎంత అందమైన క్వశ్చన్ వేసాయండి. అంటే నాన్న టైం సరిపోదు ఇప్పుడు, అంటే మీకు తెలియదా అండి అంది ఆ పిల్ల వెంటనే. లేదమ్మా, చెప్తాను, కానీ మీరు చదువుకోలేదు అది. భగవద్గీత అయిపోయిన తర్వాత ఇదే ప్రశ్న ధృతరాష్ట్రుడు ఇంకోలా అడిగాడయ్యా. అక్కడ వ్యాసుడి వర్ణన ఉంది. కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశిస్తున్నంతసేపు కూడా ఇన్ని లక్షల మంది జనం, అంటే జంతువులు, గుర్రాలు, ఇవన్నీ కూడా గోడ మీద చిత్తరువుల ఓలే అలాగే ఉండిపోయాయి. వాడి ప్రాణం ఉంది, చైతన్యం కాలం ఉంది, కదలలేదు, మిగతా వాటికి కానీ కాలం కదలలేదు. కదలలేదు వాళ్ళకి అనేసి దాంట్లో ఉందమ్మా. అలా ఎలా కుదురుతుందండి అంది మళ్ళీ. ఆ మనగా వాడు చెప్పాడు, అధర్వణ వేదంలో ఓ మంత్రం ఉంది. అగస్త్యలో ఒక చోటుకి ఎడుతుంటే అక్కడ కుక్కలు తిరుగుతున్నాయిట. బహుభవని మురిగినట్టయితే అక్కడ తెలిసిపోతుంది నేను వచ్చాడని చెప్పి. రాక్షసుడు ఇల్లది. అందుకని అక్కడ అధర్వణ వేద మంత్రం ఉంటుంది. స్వప్న స్వప్న అభికరణేషు సప్తు మాత సప్తు పిత. నేను ఇక్కడ తిరుగుతుంటే నాకు అన్నీ కనిపించాలి, నాకు అన్నీ వినిపించాలి, కానీ నన్ను చూసేవాడికి ఎవడికి నేను కనిపించకూడదు, నా మాట వినపడకూడదు. ఇది చేతబడి మంత్రము ఉంది అక్కడ. మొత్తం ఇదే మంత్రాన్ని హనుమంతుడు జపించాడు. ఇప్పుడు లంకిని గుర్తుపట్టింది. అప్పుడు గోడ దూకే ముందు ఓ మాట అంటాడు, లక్ష్యాలక్ష్య రూపేణ ప్రవిశామి. నాకందరూ కనిపించాలి, నేను ఎవళ్ళకి కనిపించకూడదు. వాళ్ళ మాటలు నాకు వినిపించాలి, నా మాటలు ఎవడికి వినిపించకూడదు. అందుకనే సీతాదేవితో అంతసేపు మాట్లాడితే హనుమంతుడి మాటలు వాడికి వినిపించలే. దానికి 3 కారణాలు మరో సందర్భంలో మాట్లాడదాం. అంతే. ఇది అంటే అలాగా భగవద్గీత జరుగుతుంటే మనకైతే 3 గంటలు 4 గంటలున్నారు. వాళ్ళకందరికీ కూడా కృష్ణుడు ఇలా చూచాడు, అర్జునుడు వైపు మాట్లాడుతున్నాడు, ఒక క్షణం లోపల జరిగినట్టుగా అయిపోయింది అక్కడ. అంటే భగవద్గీత ఉపదేశంలోనే ఇంత గొప్పతనం ఉన్నట్టయితే, అంతటి గొప్పతనం ఉన్న భగవద్గీతను మనం ఆస్వాదన చేస్తే మనకి ఎంత ఫలితం దక్కుతుందో ఆలోచించండి జ్ఞానం ఒక్కసారి. జ్ఞానం వస్తుంది. అదనమాట. అలాగా అలాంటి రహస్యాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంచేత ఈ ప్రస్థానత్రయంలో ఇది ఉండడంలో విశేషం ఇది. అందుకని భగవద్గీతని మన వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం. దీనికి ప్రాశస్త్యం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలెట్టారు మన వాళ్ళు. దేనికంటే అప్పుడు యుద్ధ వాతావరణమే కదా, దానికోసం ఎన్నుకున్నారు మహానుభావులు మన నాయకులు అప్పటి వాళ్ళంతాను. అంతకుముందు పీఠాధిపతులు వాళ్ళు మాత్రమే చెప్పారు. ఎందుకు? శాస్త్ర మర్యాద. అయ్యో ఏమంటారు దాన్ని, ఆ, వేదాంత శాస్త్రం నేర్పడం కోసం అని చెప్పి వేదాంతంలో ఆ, భాగంగా. భాగంగా చెప్పారు. అది అంతే తప్ప దాన్ని అలాగా ఇలాగా చూడండి. ఎప్పుడైతే చికాగో సమావేశాలు అయ్యాయో అక్కడి నుంచి దాంట్లోంచి తీసుకుని అక్కడి నుంచి మన వాళ్ళు కొత్త కొత్తవి జర్మనీకి వెళ్ళి అక్కడి నుంచి ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం మనం. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ ఏదో ఫలానా దాంట్లో చేర్చారు మన వాళ్ళు. ఇది జరిగింది. లేవని కాదండి, ఉన్నాయి. ఉన్నాయి కానీ కానీ అవి ఒక్కటే లేవు, అవి ఒక్కటే లేవు. అదొక్కటి కాదు అర్థమైంది. ఇదన్నమాట సంగతి. అలాంటి సన్నివేశాలను చూసుకుంటూ మనం క్రమంగా ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి కనుక్కుందాం. అది అయితే చెప్పండి. ఇక్కడ అర్జునుడికి ఆ, ఆ, భగవానుడు ఉమ్, యుద్ధం చేయాలని చెప్పడంతో పాటుగా అనేక రకమైన విషయాలు కూడా మన భగవద్గీతలో చర్చించారు. ఉదాహరణకు ఉమ్, యజ్ఞము, దానము, ఆ, ధ్యానము, అవునండి. ఆ, అదేవిధంగా వీటన్నిటి యొక్క ని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇప్పుడు యుద్ధం ఆ, చేయమని బహుశా భగవానుడు చెప్పుంటే వెంటనే అర్జునుడు కార్యోన్ముక్తుడై యుద్ధం చేసి కొనసాగించి ఉండేవారేమో. అయితే ఇందులో భాగంగానే ఈ సంవాదంలో ఈ ఆ. దానము, ధ్యానము, జ్ఞానయోగము, యజ్ఞము, వీటన్నిటి గురించి కూడా భగవానుడు స్పష్టంగా చెప్పారు కదా. అవి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆ, వాటి యొక్క వెనక అంతరార్థం ఏమై ఉంటుంది? దానికి ఓ తమాషా జోక్ చెప్తానండి.
ఒక లెక్చరర్ ఎవడో పాపం మాట్లాడుతూ కాలేజీలో స్టూడెంట్స్ తోటి ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్ స్పిరిట్ ఈజ్ గ్రేట్ అన్నాడు. వీళ్ళంతా గొల్లు నవ్వారు, అయిపోయింది. అదైన వారం రోజులకి ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్ స్పిరిట్ ఈజ్ గ్రేట్ అన్న పదం హిందూ పేపర్లో హెడ్లైన్స్ లో వచ్చి ఇది రాజీవ్ గాంధీ గారి కటక్లో అన్నారని వచ్చింది. వాక్యం ఒకటే కదా. ఒక చోట వాక్యం చెప్పిన వాడు ఎవడు? మామూలు కోన్ కిస్కా ఎవడో తరగతి గదిలో. ఇంకొకరెవరు? ఆయన ఏం చదివారో మనకైతే తెలియదు, కానీ ఒక ప్రముఖుడైన రాజకీయ మహానుభావుడు, నాయకుడు గనక ఎక్కడో ప్లేస్లో అంటే ప్రెస్ రిపోర్టర్ దగ్గించది యాడ్ చేసుకున్నారు. లోకంలో ఇదే జరుగుతుందని చెప్పి వేదం కూడా చెప్పిందండి. తస్మాత్, నేను ఎవరిని తక్కువ చేయటలే, దానికి కారణం చెప్తున్నా. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి ఏకోయంత బహున అనుయాంతి. ఇది వేదం. శరీరంలో ఉన్నాయి కదా ఇన్ని అవయవాలు, కన్నును అనుసరిస్తుంది, కన్ను ఇంతే ఉండేది. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. లోకంలో కూడా ఇంతమంది ఉన్నా ఒక్కడే ఒక్క ప్రముఖుడు ఉంటాడు, అతని వెనకాలే 10 మంది నడుస్తారు. ఇది భగవద్గీతలో ప్రత్యక్ష ఉదాహరణ. భగవద్గీత చెప్పింది కృష్ణుడు గనక దానికి ఇంత ప్రాశస్త్యం గ్రాంధికంగా మరో రకంగా వచ్చింది. కానీ తమాషా, భగవద్గీతలో ఏ శ్లోకాలైతే ఉన్నాయో, ఏ తత్వాలైతే ఉన్నాయో, ఇవే మహాభారతంలో అరణ్య పర్వంలో, సభాపర్వంలో, విరాట పర్వంలో, ఆనుశాసనికంలో ప్రతి చోట ఉన్నవి. కనీసం భగవద్గీత శ్లోకాలకి యాజ్ ఇట్ ఈజ్, క్షమించాలి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను నేను, ఆ ఉన్నది ఉన్నట్టుగా 2000 పైచిలుకు శ్లోకాలు మహాభారతం మొత్తం అంతా ఉన్నాయి. అక్కడే కాదండి, పద్మపురాణంలో ఉన్నాయి, నారద పురాణంలో ఉన్నాయి. అవన్నీ ఎవరెవరు చెప్పారు? ఓ తోడ నారదుడు చెప్పాడు, ఓ తోడ అంతవరకు అక్కలే. ఒకటి సరదా ఉదాహరణ చెప్తాను. విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఓ మాట. అదే మాట కృష్ణుడు రవితోడు చెప్పాడు. నాన్న, కౌరవులందరూ కూడా అడవి లాంటి వాళ్ళు, పాండవులంతా సింహాలు లాంటి వాళ్ళు. సింహాలు క్షేమంగా ఉంటే అడవి క్షేమంగా ఉంటుంది. అడవిని నరికెయ్యకుండా ఉన్నప్పుడే సింహాలు క్షేమంగా ఉంటాయి. నేను సింహాలనే చూసుకోమని చెప్పటం లేదు, సింహాలు బతకడానికి అడవిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నీ అడవిని స్వార్థం కొద్దీ తగలబెట్టావనుకో, ఆ సింహాలు బయటకు వస్తాయి, ప్రజల్ని నాశనం చేస్తాయి. సరిగ్గా భగవద్గీతలో కూడా ఇదే చెప్పడం జరిగింది ఒక చోట. అంటే ఏమిటి? అందుకనే కౌరవులకి శాంతి చెప్పాడు కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు. ఒక కృష్ణుడే కాదు, భీష్ముడు చెప్పాడు, మరి వీళ్ళందరూ చెప్పారు, సనత్ కుమారులు వారు చెప్పారు, సనత్ సుజాతుల వారు చెప్పారు. వీళ్ళంతా చెప్పిన సూత్రాల్లో భగవద్గీత సూత్రాలు శుభ్రంగా కనిపిస్తాయి ఎక్కడ. కానీ వాటికి ప్రఖ్యాతి ఎందుకు రాలేదు? చెప్పిన చోటు, చెప్పిన వ్యక్తి, దీనివల్ల. సరే, ఇవే భావాలు మీకు వేదంలో కనిపిస్తాయి. దీన్ని కాపీ కొట్టాను కదా నా ఉద్దేశం, దానికని కాదు. అంటే ఏమిటి? ఒక్కొక్కసారి మనకి చెప్పే ఉపదేశం కూడా సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి వస్తుంది. ఎలివేషన్ అంటాం కాలం. దాన్ని అది ఎలివేషన్ అదనమాట. అది కారణం. ఆ కారణం చేత. అంతేకాదు, కృష్ణుడు అక్కడ చెప్పింది యుద్ధము చెయ్యాలా వద్దాలా అన్నదే నిజం. అదే చెప్పాలి. కానీ యజ్ఞము, దానము, తపము ఇవన్నీ ఎందుకు చెప్పాడని ప్రశ్న. ఎక్కడైనా ఉపదేశం చేయాల్సి వస్తే మనం ఎప్పుడైనా కానీ కొన్ని పద్ధతులు ఉంటాయండి. బ్రాహ్మణుడికి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, శూద్రుడికి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, క్షత్రియుడికి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, వైశ్యుడికి చెప్పే పద్ధతి. బ్రాహ్మణుడికి ఏం చెప్పారండి? యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహములు వాళ్ళకి చెప్పారు. వాడు ప్రాణం మీదకి వచ్చినా ఎక్కడికి వచ్చినా యారు చెప్పి తీరుతారు. మరి బాబు, నువ్వు అధ్యయనం చెయ్యాలి, అధ్యయనం చేయించాలి, యజ్ఞం చెయ్యాలి, యజ్ఞము చేయించాలి, యజ్ఞంలో దానం తీసుకోవాలి. అంతేకాదు, అవసరమైతే యాచన కూడా చెయ్యి. క్షత్రుడికి ఏం చెప్పాలి? కాదు, యజ్ఞము చెయ్యి, నువ్వు చేయించకూడదు, అధ్యయనం చెయ్యి, అధ్యాపన చేయడానికి వీల్లేదు. అలాగే దానమే ఇవ్వాలి, యాచన పనికిరాదు నీకు.
ఇలా వాళ్ళు చెప్పారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు ఏం చేత ఓ కార్యక్రమంలో ఏం చేయాలి అతను? మొదటగా క్షత్ర శబ్దానికి అర్థం ఏమిటి? రక్షణ కలిగించువాడు, క్షాత్రం. ప్రపంచంలో ప్రమాదంతో క్షతము నుండి కాపాడువాడు. అందుకని చెప్పి అయితే మొట్టమొదటిగా గబుక్కుని ఓవర్ చెప్పేసిన సమాధానం, అర్జునుడు యుద్ధం చేసి చంపేసేందని అని ఎందుకన్నాడు? దానికి వాలి వధాఘట్టంలో వాలి పశ్చాత్తాపడి రాముణ్ణి తిట్టినందుకు అంటాడు ఒక మాట, రామ నేను ధన్యుణ్ణయ్యా, నువ్వు రాజుగా వచ్చి నన్ను కొట్టలే, రాజు భరతుడు అన్నావు కదా, భరతుని ప్రతినిధిగా వచ్చావు. శాస్త్రం ఏమిటో తెలుసిన, శిక్ష పడితే రాజే స్వయంగా శిక్ష వేసినట్టయితే వాడికి మోక్షం అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వు పేరుకు మాత్రం రాజభటుని అంటున్నావు కానీ నువ్వే వచ్చి నాకు శిక్ష వేసావయ్యా. అంచేత సర్వాన్ లోకాన్ జయిష్యామి, నేను పైన లోకాలు ఏమన్నా కానీ జయించి పారుతాను, నాకు బాధ లేదన్నాడు. ఎందుకు వాలివదాఘట్టంలో కూడా ఈ శ్లోకాలు వదిలిపెట్టేస్తారు. చెట్టు కొట్టాడు ఇది అంటే ఇప్పుడు కూడా మనం నెగిటివ్ ఆస్పెక్టే చూస్తాం తప్ప ఆ పక్కనే ఉందో చూసే ఓపిక లేదు మనకి. అది అంటాడు. అంటే ఇక్కడ అర్జునుడు వచ్చింది దేనికి? సరే విష్ణువా ఫలాన్ని ఇది పక్కనంటే పెట్టండి. ఎన్నాళ్లుగా ఎంత న్యాసనం చేశారు లోకాలని వాళ్ళు. సుశర్మ, కీచకుడు ఇలాంటి వాళ్ళందరూ ఒక్కరిని లేపేశారు. అంచేత వీళ్ళకి పడాల్సిన శిక్ష పడి తీరాలి. దానికి ఇలాంటి టైంలో అయితే యుద్ధానికి ముందు ఎందుకు వచ్చావు? అసలు యుద్ధానికి రాకుండా కూర్చో కొంపలోను. యుద్ధానికి ఎందుకు వచ్చావు? పైగాను సైన్యాలు ఎందుకు కోరుకున్నావు? నా రథాలు కోరుకున్నావు? దీన్ని మాత్రం మనం ఒప్పుకుంటాం. మనం ప్రేమ, ఆ పావకృష్ణుడు ప్రేమ అండి ఎందుకు వచ్చాడు? నీ ఇల్లు బంగారుగా నువ్వు ఒకదాని ఒకటి కనెక్టివిటీ ఉందా ఏమన్నాను? నీకు నిజమే యుద్ధం ఇష్టం లేదయ్యా అని ధర్మరాజు ముందు ఏడ్చాడు. యుద్ధం ముందు అలాగే ఏడ్చాడు. ఎక్కడ? ఆలును బిడ్డలేడు అనుపురాలములో కడతేనక ఎల్ల చుట్టాలు రూపు మాయక అక్కట ఇలా దక్కునే దక్కనిత్తుని చాలును రాజ్యభాగము ఏడ్చాడు. నిజమే. అలా నువ్వు ఏడుస్తూ కూర్చో కొంపలను. యుద్ధానికి వచ్చావా? వచ్చి యుద్ధానికి సిద్ధపడి ఏం చేయనంటావా? అదే మనకి సాంఖ్యయోగం కంటే ముందు దాంట్లోనే చెప్తాడు, నువ్వు యుద్ధానికి వచ్చిన వాడివి, నీ క్షాత్రధర్మం ఏంటో తెలుసునా, అందుకని యుద్ధము చేసి తీరాలి. దానివల్ల పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందో తర్వాత సంగతి. కానీ ఒక తమాషా ఏమిటో తెలుసునా, రాజ్యాంతే నరకం ధ్రువం ఉంది స్తోత్రం. రాజ్యం పరిపాలించిన వాడు ఎంత ధర్మాత్ముడిగా ఉన్నా, యుద్ధాలు చేసినా చేయకపోయినా వాడికి చివర నరకం గ్యారంటీ. ఇది ధర్మరాజుకి అయింది కదండి. ధర్మరాజు చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ముందు వీర స్వర్గానికి వెళ్ళా, పక్కన చూపించాడు, నరకం చూపించాడు ఆయన. ఏం చేత నువ్వు ఇంత ధర్మంతో ఉన్నా తప్పు చేశావు కనుక నరక దర్శనం అవసరం నీకు. ఇలాంటి సూత్రం, ప్రాథమిక సూత్రం మర్చిపోయారు నన్ను అని చెప్పడానికి. అందుకని క్షత్ర ధర్మం పాటించు, నీ ధర్మం నువ్వు పాటించి తీరాలి. వద్దనుకున్నావు అనుకో, తపస్సు చేసుకోపో. దీనికి ఉదాహరణ కావాలా మాస్టారు? కౌరవ సభలో కౌరవులకి 3 కొడుకులు ఉండేవారు, పెద్దవాళ్ళు. వాళ్ళు శంతన మహారాజుకి అన్నయ్యలు. వాళ్ళ పేరు ఏమిటంటే దేవలుడని ఇంకొకడని, ఇద్దరు. ఇతను 3వ వాడు. పెద్ద నాభాగుడు, సారీ సార్ క్షమించాలి, బుడపోయింది. నాభాగుడు, దేవుడు ఇతను. పెద్ద కొడుకు అతను జబ్బు చేసిన మనిషి గనక రాజ్యం ఇవ్వతనికి అయిపోయింది. 2వ వాడు ఉన్నాడు, అతనికి రాజ్య పరిపాలన ఇష్టం లేదు, రాజ్యం మీద కూర్చోబెడతారు. అందుకని ఏం చేశాడు తెలిసిన, అబే రాజ్యం ఎందుకండి, దేవుడేవిడిని బొంద, దేవుడి బొంద, నాస్తికవాదం నటించాడు అతను. దేవాపి ఇల్వల బాక్యులు వీళ్ళు దేవాపి బాక్లిక శంతనుడు, సారీ క్షమించాలి, గౌకులు గుర్తొచ్చింది. దేవాపి బాక్లిక శంతనుడు, దేవాపి రోగగ్రస్తుడు, బొల్లి రోగం, అందుకని రాజ్యం లేదు, వదిలేశారు. బాక్లికుడు ఉన్నాడు, వాడికి రాజ్యం ఇద్దాం అనుకున్నాడు తండ్రి ప్రతీపుడు. అనేసరికి ఇష్టం లేదా అన్నాడు, నువ్వు పెద్దవాడి ఇంట్లోను పెట్టుకోవాలి అన్నాడు. అందుకని వాడు ఏం చేశాడు, మహర్షుల దగ్గరికి వెళ్ళాడు. ఇది తప్పింది కూడా ఎలాగైనా, అయితే నాస్తికవాదాలు చేరిపోను అన్నారు వాళ్ళు. మన వాడు నాస్తికవాదం ప్రకటించాడు. అందరు తిట్టారు, నాస్తికుడు రాజు కాకూడదు. అందుకని శంతనుడు ఆఖరివాడు, అతడు వచ్చాడు రాజ్యానికి. కానీ శంతనుడికి తెలుస్తుంది ఇంట్లో ఏదో ట్రిక్ ఉందని చెప్పి, రాజ్యాభిషేకం కాగానే అడవికి వెళ్ళి అన్నయ్య ఆశీర్వదించన్నాడు. అప్పుడు బాక్లికుడు చెప్పాడు,
నా నాస్తికుడిని కాదురా అబ్బాయి, నువ్వు చక్కగా పరిపాలిస్తావని తెలుసును, అందుకని నీ కోసం నాస్తికత్వం నటించాను నేను. ఇక్కడ నేను తపస్సు చేస్తుంటా, నా తపోభాగం చేత తపోభాగం నీకొచ్చేలా చేస్తాను నేను, నువ్వు హాయిగా కాపురం చేయి చేసుకున్నాడు. అందుకనే శం తనోతి, సుఖమును విస్తరింపజేయువాడు. ఆయన తలుచుకుంటే రోగాలు పోయేవిట ప్రజలకి అందరికీ. ఆయన తలుచుకుంటే చాలు అన్ని సమస్యలు తీరిపోయేవిట, శంతనుడని మహాభారతంలో ఉంది. అలాగే అంచేత రాజ్యాధికారం దగ్గరికి వచ్చినప్పుడు ఇక ముందు వెనక క్వశ్చన్ ఏం లేదు దీంట్లోనూ, ఇది ఉంది అక్కడ. అలాంటిది మీరు అందరికీ తెలుసునే, తెలుసుండి కూడా వాడు ఎంత దుర్మార్గం చేశాడు, అలాంటి వాడిని చంపాలా వద్దా? చంపి తీరాలి. అంతేకాదు, రాజ్యాంతే నరకం ధ్రువం అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే శంతనుడే. అతను మహాభిషుడనే మహానుభావుడు, ఇక్ష్వాకువంశీయుడు, వేలాది యజ్ఞాలు చేశాడు. ఫలితం కొద్దీ ఊర్ధ్వలోకం వెళ్ళాడు. ఓ రోజున బ్రహ్మగారిని చూడడానికి వెళ్ళాడు. అయ్యా కథలు చెప్పటలే, భగవద్గీత సంబంధించి చెప్తున్నాను, దీని బ్యాక్గ్రౌండ్ చెప్తే కొంత ఇది వస్తుందని చెప్పి వెళ్ళేసి సరిగ్గా అదే టైంకి గంగాదేవి కొత్త డ్రెస్ వేసుకొచ్చింది పాపం, సీత్రూ డ్రెస్. గాలికి పైటి చెంగి ఇలా పక్కైపోయింది. ఈయన శతవిషుడు ఇలాంటి చోటికి ఇలా వచ్చేమిటి అన్నట్టుగా చూశాట. ఆ చూపులో వేరే అర్థంతో వచ్చింది. బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు, దుర్మార్గుడా, నా లోకానికి వచ్చిన బుద్ధి పోలేదు, భూలోకంలో పుట్టు మనిషిగానే ఉన్నాడు. వెళ్ళిపోయాడు. గంగాదేవుని అన్నాడు, నీ వల్ల వాడికి శాపం వచ్చింది, వెళ్ళి వాడి వారిగా ఉంటున్నాడు. అందుకని గంగా శంతనుడు పెళ్లి చేసుకున్నారు. సరే, ఇప్పుడు అచ్చిగాడి పెళ్ళిలో బుచ్చిగాడి ఉపయోగం చెప్పి ఈ గొడవ లోపల అష్టవసువులు కూడా వచ్చి పుట్టారు. ఇదంతా కథ వేరే, అది భారతంలోనే ఉంది. అంటే ఏమిటి, రాజ్యము లోపల ఎంత జాగ్రత్తగా ఉన్నా నరకం మాత్రం తప్పదు. అలాంటప్పుడు నేను యజ్ఞాలు చేస్తాను దానికి వీల్లేదు, అవసరమైతే యుద్ధం చేయాలి. జనకుడు యుద్ధం చేశాడే, అదే చెప్పాడు కృష్ణ పరమాత్మ. యుద్ధాన్ని బోధించడంలో ఉద్దేశం ప్రధానం, నువ్వు క్షత్రియుడి అయి ఉన్నావు, చెయ్యాలి. పైగా వచ్చిన వాళ్ళంతా ఏదో రకంగా సొసైటీని ఇబ్బంది పెట్టిన రాక్షసులు, వాళ్ళు రాజులు, యాదవుల్లో ఉన్నారు, మరొకరు అందరూ కూడా. సో నువ్వు ఇక్కడ పైగా వీళ్ళిద్దరు నరనారాయణుడు కదా, అది మర్చిపోకూడదు మనం. వీళ్ళు నరుడు నారాయణుడు, వీళ్ళిద్దరు కూడా అలాగే. అందుకని యుద్ధాన్ని సరే అని చెప్పడంలో ఉద్దేశం ప్రధానమది. అంటే యుద్ధం అన్నది భూభారం తగ్గించడం అన్నది ఒక భాగం, అది వేదాంతపరం, దైవపరం. ప్రధానం ఇంకోటి ఏమిటి, తప్పు జరిగిన చోట శిక్ష విధించి తీరాలి. ఆ శిక్ష విధించడం అన్నది, నేను యుద్ధం చేయనని చెప్పాను, నేను ఆయుధమును ధరింప అన్నా అంటే నేను నీ తరఫున చేయిస్తున్నాను, నీకు రక్షణ కలిగిస్తాను నేను అని చెప్తూ, అందరు ఇంకొకటి మర్చిపోతారండి. ఇంత భయంకర యుద్ధం జరిగింది కదా, యుద్ధం సాయంకాలం ఆగిపోయేది. 18 రోజుల్లోనూ ఒక 3 రోజులే రాత్రి కూడా యుద్ధం జరిగింది. మిగిలిన రోజులు సన్నివేశం తెలిస్తే గుండె ఆగిపోతుంది మనకి. కౌరవుల పక్షం నుంచి కొంతమంది పాండవుల గుడారాలకు వచ్చేవారట, పాండవుల పక్షం నుంచి కొంతమంది కౌరవుల గుడారాలకు వెళ్ళేవారట. వాళ్ళ గాయాలకు కట్లు కట్టి ఆయింట్మెంట్ రాసి పాదాలు నొక్కి వస్తుండేవట. అంటే యుద్ధమే, గొడవలే, బంధుత్వాలు వాళ్ళ మధ్యలో. ఇది ఎవరైనా మరి పరిణితులు చెప్పారు తేదీలు, శుభ్రంగా రాజాజీ భారతంలో ఉంది, ఒరిజినల్ భారతంలో కూడా. అంటే ఇంత భయంకర యుద్ధం జరుగుతున్నా వాళ్ళ మధ్య వైషమ్యాలు కాదు, అది దుర్యోధనుడి కోసం అని చెప్పి వచ్చారు వాళ్ళు. ఆఖరికి కర్ణుడు కూడా అంటాడు, అరయన్ నేరని వాడగాను నేను కృష్ణ, యుద్ధ యజ్ఞం బొగింజరుగు, యుద్ధం అనే యజ్ఞం జరిగి తీరుతుంది, నువ్వు ఓతవి, గాంధీవము ధనుస్సు అది సృక్కు శృవము, కుర్రాట్ సైన్య మదంబు ఆజ్యంబగు, అది జరిగి తీరాలన్నాడు. ఎందుకని, ఇలాంటి యుద్ధానికి కొన్ని లక్షల మంది కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ నేను యుద్ధం ఆపితే వాళ్ళ పాపాలన్నీ ముట్టుకొని నరకంలో పడతాను నేను, వాడికి వేరే స్వర్గం రావాలి. ఇది కర్ణ సందేశంలో తిరుపతి వెంకటకులు చాలా అందంగా చెప్పారు ఈ మాటని భారతంలోనూ. అందుకని యుద్ధాన్ని ప్రబోధించాడు తప్ప శ్రీకృష్ణుడు రక్త పిపాసి కాదు. నా రక్త పిపాసి కాదు అనడానికి యజ్ఞము దానము వీటిని కూడా ఎందుకుని మనం అదే దానికే వస్తాను. ముందు క్షత్రధమ అని చెప్తాను, ముందు దీనికి కూడా వస్తున్నాను నేను. రెండోది ఏమిటంటే రక్త పిపాసి కాదనడానికి, రాజసూయ సందర్భంలో అన్ని వందల మంది జయించాడు కృష్ణుడు, ఎక్కడ రాజ్యం తను తీసుకోలేదు. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా వాళ్ళకే అప్పచెప్పాడు.
కంసుడిని చంపిన తర్వాత కూడా రాజ్యానికి అధికారి నువ్వు అన్నాడు ఉగ్రసేనుడు. లేదయ్యా, నేను యాదవుణ్ణి, తీసుకోకూడదు, మా నాన్నకి వద్దు, నువ్వే రాజువి ప్రతి చోట. అలాగే నరకాసుని చంపాడు, నరకుడు కొడుకు అప్పచెప్పాడు. జరాసంధుడు చంపాడు, జరాసంధుడు కొడుకు అప్పచెప్పాడు రాజ్యాన్ని. అలాగే చేశాడు చోట్ల. అంచేత యుద్ధాన్ని నడిపించడంలో ప్రధాన పాత్ర కృష్ణుడు అదన్నాడు. ఈ యుద్ధము చేసేటప్పుడు యుద్ధం ఎందుకు చేయాలో చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, ఏమిటది? యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహము. యజ్ఞం అనేసరికి మనం ఎంతసేపు కూడా దేవుడి దగ్గర దీపం పెట్టాం ఇది అనుకుంటున్నాం. యజ్ఞాలు చాలా రకాలు ఉన్నాయండి. గంట సేపట్లో చేసే ఒక యజ్ఞం ఉంది, ఒక రోజు చేసే యజ్ఞం ఉంది, 3 రోజులు చేసేది ఉంది, 21 రోజులు ఉంది, 100 సంవత్సరాలు చేసేది ఉంది. 100 సంవత్సరాలు చేసే యజ్ఞానికి పేరు సత్రము అంటారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో సత్రాలు అంటారు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఆ యజ్ఞం చేసినప్పుడు పూర్ణ ఆహుతి దాకా భోజనాలు కాకక్కల్లా యజ్ఞం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, అక్కడ భోజనాలు పెడుతూనే ఉంటారు. ఉదాహరణ కావాలా మీకు? ఋషి సత్రం అని జరిగింది భాగవతంలో. గోపబాలకులంతా వెళ్ళి ఆకలిస్తుందన్నారు. కృష్ణుడు వెళ్ళి భోజనం పెట్టమని అన్నట్ట. వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగాలో తెలియక మగాళ్ళని అడిగేట. బుద్ధి లేకపోతే సరే ఇక పూర్ణావతి కలిగేటౌట్ అన్నట్ట. వీళ్ళు తెలివితేటలు, మా కృష్ణుడు చెప్పాడండి, దీని పూర్ణావతి తక్కలేట్టు కదా అన్నారు వీళ్ళు. ఆడవాళ్ళు భోజనం పెట్టారు. అప్పుడు మహర్షులు ఏడ్చారు, ఆ వనితలకున్న పాటి బుద్ధి మాకు లేకపోయింది కర్మ, కృష్ణుడు వస్తే అన్నం పెట్టమని ఏడ్చారు వాళ్ళు. సత్రం అంటే అర్థం అది. అంటే యజ్ఞం దారి యజ్ఞమే జరుగుతుంటుంది, పూర్ణావతి ఇవన్నీ ఉంటుంటాయి భోజనాలు. అందుకనే మన పల్లెటూరులో సత్రాలు ఏమిటనమాట, అలాంటి యజ్ఞాలు చేసే చోట భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేసిన క్షేత్రాలవి యజ్ఞములు. ఇప్పటికి కూడా యజ్ఞం చేసిన తర్వాత 6 నెలల పాటు ఆ ప్రాంతాన్ని అట్టే పెడతారు, అలాగే దర్శించుకుంటారు, క్షేమం కలిగిస్తారు. అంచేత ఇక్కడ యజ్ఞం చేయడంలో చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నాయన నువ్వు క్షత్రియుడివి, యజ్ఞాలు చేశావు, చేసిన మాట కరెక్టే, నువ్వు చేసిన పొరపాట్లు కొన్ని చూసుకో. అందుకని క్షత్రియుడు అన్న వాటికి యజ్ఞ విధి ఇది, అది నువ్వు చేసావా లేదా చూసుకో, జ్ఞాపకం చేసుకో. తర్వాత చెయ్యడంలో తేడా వచ్చింది కనుకనే కొంపలు అంటుకున్నాయి నీకు. అక్కడ ఎక్కడ రాజసూయం చేసినప్పుడు కొంపలు ఎక్కడ అంటుకున్నాయి? మయసభ నిర్మాణంలో జరిగాయి. ఎక్కడ దుర్యోధనుడు పడిపోతే ద్రౌపదిని అవ్వలేదండి. అయ్యా, భగవద్గీతలో కనెక్షన్లు ఎవరు చెప్పరు, ఇలా చూసుకోవాలి మనం. దుర్యోధనుడు పడిపోతే ద్రౌపదిని అవ్వలేదండి, భీముడు నవ్వాడు అక్కడ, మీ నాన్న పోలికి నీకు వచ్చిందని. అప్పుడు ద్రౌపది చెలికత్తెలతో వస్తూ, చెలికత్తెలు నవ్వితే తప్పు, ఆయన మన అతిథి, జాగ్రత్తగా చూసుకోండి బటర్ అంది ఆవిడ. ఈ నాటకాల శాల్తీలంతాను సీను మార్చి ద్రౌపది పెట్టేది కాస్త. దానివల్ల ప్రమాదం జరిగింది అక్కడ. అంటే నువ్వు యజ్ఞం చేసావు కరెక్టే, యజ్ఞం చేస్తుంటే దోషాలు జరిగాయి, అది కూడా కారణమైంది. అంచేత నువ్వు యజ్ఞం నిర్మాణం ఇది. ఆ యజ్ఞంలో రకాలు చెప్పాడు, బ్రహ్మయజ్ఞం, ఇవన్నీ కూడా చెప్పడం ఉద్దేశం ఏమిటి? వాటిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ మళ్ళీ నువ్వు ఇంకోసారి జన్మెత్తాగా చేసుకోవాల్సి ఉంటుంది అంటూ ఇతని పేరుతోటి అర్జున ఈస్ టేకెన్ as a mouthpiece టు సజెస్ట్ పీపుల్ ఫర్ ద ఫాలోయింగ్ జనరేషన్స్. అందుకోసం చెప్పాడు ఆ మాటని. నిజానికి యజ్ఞం కూడా చెప్పక్కలేదు. యజ్ఞము, దానము, దానంలో కూడా అలా యజ్ఞము, ధ్యానము. ఈ ధ్యానాన్ని గురించి కూడా మన వాళ్ళంతా చాలా గొప్పగా చెప్తారు. ధ్యానంలో విశేషం ఉందండి. ఏమిటి ధ్యానం అంటేను? నేను ధ్యానాన్ని పెడితే వాళ్ళు రారు నా దగ్గర స్టూడెంట్స్ కదా. నేనేం చేయంటే కాసుకో తీసుకో పోసుకో అని పేరు పెట్టాను అనుకోండి, ఈ రష్యన్ ధ్యాన యోగా అంటే పరిధికొస్తారు జనాలు వస్తారు, దానికి ఇంగ్లీష్ పేరు చేర్చాలి. లేకపోతే నా గురువు ఎవడో ఉన్నాడు, విఆర్ కెండాల్ టీ అని రష్యన్ వాడు ఉండవు, నా పేరు ఇది టీకేవి రాకుండా కదా కన్నడ, అది కాస్త విఆర్ కెండాల్ టీ అంటే ఇలా రోడ్డు మీదకి చూపించారు వీళ్ళు. ధ్యానం అంటేనండి జే చింతాయాం, నీవు ఏది చెయ్యదలుచుకున్నావో దాని మీదే తదేకమైన దృష్టి పెట్టి దాని ప్రోస్ అండ్ కాన్స్, డూస్ అండ్ డోంట్స్, ప్రికాషనరీ మెజర్స్ ఇవన్నీ తలుసుకుని చేయడమే ధ్యానము అంటారు. జే చింతాయాం. దీనికి ఉదాహరణ ఏమిటంటే కాండవ దహనం. అక్కడ శర్యాతి మహారాజు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు, కానీ 100 సంవత్సరాలు చేద్దాం అనుకున్నట్ట.
ఋత్వికులు ఎవరు రావటం లేదు. అప్పుడు శివుని గురించి తపస్సు చేసి, ఏమయ్యా యజ్ఞం చేద్దాడు ఒక్కడ రావటం లేదు, వాడికి డబుల్ అమౌంట్ ఇస్తా అన్నాను, కాదు నువ్వు వచ్చి ఋత్విక్గా ఉండన్నాడు. నాకు కుదరదే, నేను రాకూడదు, మా వాడిని పంపిస్తా అని చెప్పి దుర్వాసుని పంపించాడు. దుర్వాసుడు వచ్చాడు. 100 ఏళ్ల పాటు 24 గంటలు కూడా నేతితోటి యజ్ఞం చేస్తే నెయ్యి తిని తిని తిని, తినడం కాదు కొరియర్ సర్వీస్ అగ్నిదేవుడు, అగ్ని కడుపులో నొప్పి వచ్చింది. దానికోసమే ఖాండవదానం. అక్కడ కూడా ఏమిటి, ఆ ధ్యానంతో శర్యాతి మహారాజు చేసిన ఘనత. అది ధ్యానం అంటే ఒక ఫోకస్ అంతలా ఉండాలి. ఇక్కడ నువ్వు యుద్ధం చేసేటప్పుడు అంత ఫోకస్ తోటి ఉండు ఆయన అని చెప్పడానికి ధ్యానం చెప్పాల్సి వచ్చింది. భీష్ముడిని చంపాలి నిజమే, కానీ భీష్ముడు వెనక్కి తిరిగి యుద్ధం చేస్తున్నాడు. సెకండ్ ఉంది కదా ఇక్కడ, సెకండ్ ఉన్నాడు. మరి భీష్ముడు వెనక్కి తిరిగి యుద్ధం చేశాడని అంటారు తప్ప ఎలా గుర్తుపట్టండి బాణాలు. భీష్ముడు గొప్పతనం ఉందండి. బాణాలు వస్తున్న వేగాన్ని బట్టి ఆ బాణం అర్జునుడు వేశాడా, సెకండ్ వేశాడా గుర్తుపెట్టేవాడు ఆయన. అంతేకాదు, బాణం బాడీలో దిగింది అనుకోండి, దిగడాన్ని బట్టి గుర్తుపెట్టేవాడు. అర్జునుడు బాణం అయితే లోతుగా దిగేది, సెకండ్ బాణం పైపైన దిగేది పాపం. అలా కూడా అందుకనే అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఇది సెకండ్ బాణం, ఇది అభంజుడి బాణం లెక్కెట్టుకునేవాడు. అక్కడ ముందు శాంతి పొలంలో ఉంది. అలాగా నువ్వు చింతాయాం దృష్టి పెట్టుకో, దానికోసం అని చెప్పి ధ్యానం అన్నాడు. అయితే మరి పాశుపతం ఎందుకు సంపాదించావయ్యా నువ్వు? నీకు అవసరం లేదు కదా. అక్కడ ఏం చేసావు నువ్వు? శివుని మెప్పించావే. అక్కడ ధ్యానం లేదా నీకు? ధ్యానం ఉంది. అలాంటి వాడు స్వర్గానికి వెళ్ళి ఊరసి శాపం ఎందుకు తిన్నావు? అక్కడ కూడా ఇదే పద్ధతి జరిగింది. చాలా మందికి తెలియదు. ఊరొచ్చి మీద పడింది, పడితే నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకంటే నేను మానవ మాతృడిగా వచ్చాను ఇక్కడికి, యుద్ధంలో మరణించి వస్తే నీ చోటు షికారు కొట్టుండేవాడిని. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు, కానీ మాకు అది చెప్పలేదు. ఐ విల్ బీన్ ఇండియన్ అన్నాడు పాపం. అందుకని ఆవిడ కోపం వచ్చింది. అయ్యా ఈ రహస్యాలు ఎవ్వళ్ళు క్షమించాలి, వాళ్ళకి టైములు లేవండి పాపం. అది అందుకని అన్నాడు ఆ మాట. అందుకని అన్నాడు. అయితే డాన్స్ ఎందుకు నేర్చుకున్నావు? ఇంద్రుడు చెప్పాడు నీకు అవసరం ఉంటుంది నేర్చుకోరా అన్నాడు. ఊరికి సంవత్సరంలో ఏం చేస్తావు ఖాళీగా నువ్వు చూసుకో అన్నాడు. ఇది అలాగా యోగం అంటే అర్థం, ధ్యానం అంటే అర్థం ఏంటనమాట, ఏ పని చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టి నువ్వు చెయ్యి. యుద్ధం కూడా అంతే. ఏం చేసావు? అభిమన్యుడు పోతే పాశుపతం తీసి సైన్యంతా నాశనం చేస్తారంటావా? ఒక అభిమన్యుడు చంపిన వాడు చంపితే వాళ్ళని చంపు, మిగిలిన ఏం చేస్తారు మధ్యలోను? అది ఇలాంటిదే ఇంకోటి జరిగింది. పాశుపతం తీసుకొచ్చారు. తర్వాత ఘట్టం కదండి, భగవద్గీత తర్వాత ఘట్టంగా వస్తుందేమో. అదే తర్వాత ఘట్టమే. దీని ఉదాహరణ చెప్తున్నాను, ఉదాహరణకి అనమాట. పాశుపతం పట్టుకొస్తే రామరాజు మనకు వచ్చాం, మన మన వాళ్ళకి అమాయకులు బయట వాళ్ళగా మాట్లాడుతుంటారు. అది పనిచేస్తుందటవా అన్నాడు అర్జునుడిని. భగవంతుడు ఇస్తే కూడా అర్జునుడు వెంటే బాణం తీసి ఎక్కువ పెట్టాడు. నారదుడు వీళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. కొంపలు అంటించావురా, పాశుపతాన్ని టెస్ట్ చేయకూడదురా బాబు, పీకల మీదకి వస్తేనే వదిలిపెట్టాలని, ఒక్కటేసారి వదలాలి. వదిలితే లక్ష్యాన్ని భేదించిన తర్వాత అదేం చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు పరిగెట్టేది అందుకనే పాశుపతాన్ని ఎక్కడ ప్రయోగింపజేశాడు కృష్ణుడు? ఘటోద్గజుడిని చంపడానికి వాడు కూడా వచ్చాడు, వాడి మీద వేయించాడు. ఇది పట్టుకెళ్ళి అలంబుసుడు అని చెప్పి వాడున్నాడు, వాడి మీద వేయించాడు. అంటే ఇలా యోగం అంటే అర్థం అది, సారీ ధ్యానం అంటే అర్థం అది. అందుకని ఇక్కడ కూడా యుద్ధం చేసేటప్పుడు నీ లక్ష్యం ఎక్కడుందో దాని మీద చేయాల్సి ఉంటుంది. అది దానికోసం ధ్యానం అంటే బాబు ఇదిరా పద్ధతి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం కూడా పరీక్షకి వెళ్ళే పిల్లవాడికి కూడా చెప్పేటప్పుడు, నాన్నగారండి ఈ క్వశ్చన్ అర్థం కాలేదండి, మనం క్వశ్చన్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతామండి. అది నారాయణ చైతన్య వాళ్ళు అయితే అలాగే చెప్తారు. ఏమిటి, తోడుకోడలు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒరే ఏడవరా నీకు బేడిస్తే బావలేస్తానంటాడు వాడు రేలంగి, నువ్వు ఏ అని ఆపేస్తాడు. అదేమిటంటే బేడకంతే పావలేస్తే ఎక్కువ అన్నాడు వాడు. అలా ఉంటుంది. అలాగా కాదు, ఇక్కడది కాదు, వివరించాలి వాడికి చేయడం కోసం. అందుకని ధ్యానం చెప్పాడు. ధ్యానం చెప్తూ కూడా అదే ధ్యానం చెప్తూ కూడా చాలా జాగ్రత్తగాను. దీనికే ఒక ఉదాహరణ అండి, చేపల కోసం వేటకి వెళ్ళేవాళ్ళండి. చేపల కోసం వేటకి వెళ్ళేవాళ్ళు మనం తక్కువగా చూస్తాం. మనం చేపల కోసం పెడుతూ ఆ సముద్రంలో కానీ నదిలో కానీ కెరటాల తాకిడిని బట్టి చేపలు ఎటువైపు ఎక్కువ ఉన్నాయి గుర్తుపడతాడు వాడు. ఇలా నీళ్ళు ఎగరేస్తూ ఇలా నోట్లో పోసుకుంటాడు. ఆ రుచిని బట్టి కూడా
ఏ జాతి చేపలు ఎక్కడైనా వాడు ఎక్కడ గుర్తుపడతాడు. ఉన్నాయో. అలాగే సముద్రంలో కూడా కెరడం ఎగిరిపడి వచ్చిందా, ఎగిరిపడి వచ్చి ఇలా వచ్చిందా, దీన్ని బట్టి కూడా మరి వాడు ఎక్కడ నేర్చుకున్నాడు ధ్యానం అన్నది. వీళ్ళంతా సెంటర్లకు వెళ్ళి వారం రోజులు 3 రోజులు అక్కడికి వెళ్ళి కూర్చుని ఓ సెషన్కి 20,000 ఖర్చు పెట్టి ఏం నేర్చుకుని ధ్యానం వీళ్ళంతాను యోగం నేర్చు వాళ్ళకి వచ్చింది అది. అలాగే వంట వాళ్ళ దగ్గర ఉంటారు, పుల్లారెడ్డి గారి స్వీట్స్ దగ్గర స్వీట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చదివారండి వాళ్ళు? బామ్మగారు అమ్మమ్మలు మాలతీ చంద్రుడు వంటకాలు ఇవన్నీ చదివారా వాళ్ళు? ఏనాడైనాను రసోయి రసోయి కార్యక్రమం చూసారా వాళ్ళు? ఏం లేదే. మరి ఎందుకు వచ్చాయండి ఆ రుచులన్నీ? అంటే ఏమిటి? చేస్తున్న పని మీద ఆ ధ్యాస. లక్ష్యం ఏదుందో దాన్ని మనస్సులో పెట్టుకున్నప్పుడు ఇది వస్తుందంటారు. అలాంటిదే చెప్పాడు ధ్యానము అని చెప్పి. అలాగే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకో తమాషా ఎగ్జాంపుల్ చెప్తాను, క్షమించాలి. బాంబేలో ఒక స్మగ్లరు 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. వాడిని పట్టుకోవాలి. సీడీలు తిరుగుతున్నారు, వాడని తెలిసింది. అరెస్ట్ చేయడానికి ఆధారాలు లేవు. ఒక కానిస్టేబుల్ అన్నాడు, నాకు ఒక గంట టైం ఏంటి సార్, నేను పట్టిస్తా అన్నాడు. నీ బొంద మేమంతా పెద్ద సీనియర్ ఇస్తున్నా సార్ అన్నాడు మరాఠీలో. వాడు పెన్నులు అమ్మేవాడి వేషం వేసుకున్నాడు. వేసుకుని వాడు పెన్ను. బయట పెన్నులు, ఆ, ఇంక్ పెన్నులు, అది ఇప్పుడు బాల్ పెన్ను ఇంక్ పెన్నుల సంగతి అప్పట్లో అది తిరుగుతున్నాడు. తిరుగుతూ వాడు పాపం బయట టీ తాగుతున్నాడు కూర్చుని దాంట్లో ఇది ఆ లాన్లో. వెళ్ళి అక్కడ మరాఠీలో అడిగాడు. వాడు ఇంగ్లీష్లో సమాధానం చెప్పాడు. వీడు కొంచెం వచ్చిన ఇంగ్లీష్లో, లేదు సార్ ఇట్స్ గోల్డెన్ టిప్ పెన్ సార్, యాక్చువల్లీ 50 రూపీస్, ఐ గివ్ ఫర్ 10 రూపీస్ సార్ బికాస్ నాట్. సరే అన్నాడు. జేబులో పెట్టుకుంటాడు వాడు పెన్ను. కాదు సార్, సో చూసుకోండి సార్ మళ్ళీ రాస్తుంది రాయిదా అన్నాడు. వాడు రాశారు. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేశారు. పెన్నుతో రాశాడు. మనమైతే శ్రీరామ రాముడు నీవు కలవని రాస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంతకాలు పెడతారు. సంతకం పెట్టాడు వేస్ట్ పేపర్ మీద. ఈ వాజ్ అరెస్టెడ్. ఇట్ హ్యాపెండ్ 1961. డిటెక్టివ్ అని మాసపత్రిక వచ్చేది, దాంట్లో వచ్చింది. అంటే వాడు కానిస్టేబుల్ అయినా కూడా ధ్యానం అన్నదంతో చూడండి. ఇలాంటిదే 81లో ఇంకో సంఘటన. క్షమించాలి, ధ్యానం అంటే మన వాళ్ళకి పెద్దవాళ్ళకి మోడర్న్ వాళ్ళకి తెలవడం కోసం చెప్తున్నాను. లండన్ ప్రాంతంలో కారు యాక్సిడెంట్ అయింది. ఎవరు చేశాడో తెలియదు. అప్పుడు సీసీ కెమెరాలు లేవు. వచ్చారు మళ్ళీ ఇన్స్పెక్టర్ అంతా వచ్చారు. ఒక జూనియర్ ఇన్స్పెక్టర్కి సార్ 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 అన్నట్టు ఏమిటన్నాడు. ఆ టైర్లు 4 టైర్లలో ఒక టైరు జాట వేరుగా ఉంది, వెడల్పు వేరుగా ఉంది. ఇది కొత్తగా ఉంది సార్ అన్నాడు. వెంటనే ఫోటో తీసి వెళితే లేటెస్ట్ టైర్ల కంపెనీ కూడా తయారు చేస్తున్నాడు అది. ఆ టైరు త్రిబుల్ ద అమౌంట్ రేట్ ఉంటుంది మార్కెట్లోను. వెంటనే వీడు ఆ వైర్లెస్ అవి తీసుకుని ఆ కంపెనీ ఎవరికి ఎమ్మడికంటే 7 వచ్చేవి. 7లో 3 లండన్లోనే ఉన్న, బయటికి వెళ్ళలేదు వాళ్ళు. ఆ టైరు ఎవడు కొన్నాడు, ఎవడు చేశాడు చూసి వాడిని అరెస్ట్ చేశారు 48 గంటల్లో. ఇది ఈనాడులో ఆదివారం దాంట్లో వచ్చింది. మరి వాడికి ఎవడు చెప్పాడండి అది ధ్యానం అంటే ఏమిటి? అందరూ అదే ఉద్యోగం చేస్తున్నారు, కరెక్టే. సునిశ్చిత జే శక్తి. చింతాయాం. సునిశ్చిత శక్తి కావాలి. అలా ఇంకొక్కటే మళ్ళీ బాంబే ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. ఒక పెద్ద ఫ్లాట్ లో అందరూ లక్షాధికారులే. ఒక భయంకరమైన యాక్సిడెంట్, సారీ, మర్డర్ అయ్యింది. ఆ ఇంట్లో 4 ఉన్నారు. 4కి అవకాశం ఉంది వాడు మర్డర్ చేయడానికి, ఆ ఇంటి వాడిని మర్డర్ చేయడానికి. వాడు పోతూ పోతూ రక్తం కారుతోంది, ఈ చెయ్యి ఇలా అని కూడా ఇలా లాగాడు. ఎవడు పట్టించుకోలే. కానీ వాళ్ళ అసిస్టెంట్ ఎవడో ఉన్నాడు. సార్ ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉంది సార్ అన్నాడు రక్త మరకలో. ఏమిటంటే 4 పేర్లు ఎస్ తోటే స్టార్ట్ అవుతాయి. వాళ్ళ 4లోను ఎవరిని చేయాలి? తేడా వస్తే వీడు ఉద్యోగాలు పోతాయి, అంత వాళ్ళంతా వచ్చేది కాదు. ఇంకా వాడే చూపించిన వాడే అటు ఇటు చూసి ఆ 4లోను లేడీని అరెస్ట్ చేసేట. ఈవిడే మర్డర్ చేస్తుందని. ఎలా చెప్పారు అన్నాడు. సార్ మర్డర్ దగ్గర ఫ్లవర్ వేస్తాడు కొట్టారండి. అదే మొగాడు గనక ఫ్లవర్ వేస్తాడు కొట్టుంటే పువ్వులు చెల్లా చెదరగా పడి ఉండేవి. కానీ లేడీ గనక వాళ్ళు ఎంత సెంటిమెంటు, ఆ పూల బంచి తీసి టీపీ మీద పెట్టి దాంతో కొట్టిందండి, పూలు చెల్లా చెదరగా పడలేదు. అంటే ఇవన్నీ జోక్లా అనిపించిన సీరియస్ గా జరిగిన కదండి. అంటే జే చింతాయాం అంటే చూడండి, ఎక్కడో వేదాంతం దాకా వెళ్ళక్కడనే జే చింతాయాం కొనం ఈ ఉదాహరణలు. అలాంటి దాని మీద చెప్పాడు ధ్యానం అని చెప్పడంలో ఉద్దేశం. కాలక్షేపానికి మాత్రం అర్జునుడికి చెప్పలేదన్నమాట.
అంచేత నాయన నువ్వు చేసే యుద్ధం ఇలా జరుగుతుంది, ఇలా అవ్వాలి. అంచేత నువ్వు వరాలు పొందావా, అవస్థలు పడ్డావా, ఇవన్నీ తర్వాత సెకండరీ. యుద్ధానికి సంబంధించి నీ దృష్టి ఇలా ఉండాలి, జేతింతాయాం అని చెప్పి అది చెప్పింది అనమాట. అందుకని ఇది ధ్యానము అంటే ఒక వేటగాని వలె, ఒక మామూలు వ్యక్తి వలె ఆ దృష్టి ఉన్నప్పుడు అదే హనుమంతుడు కూడా చేశాడు. ఏమంటాడు, నేను వెడతాను యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేతు, అది అలాగే పెడతాను నేను, వెళ్ళేదాకా నేను ఆగనన్నాడు. అది మధ్యలో వచ్చాడు మైనాకుడు, వచ్చావా, సరే వెళ్ళొస్తాను, పని టైం ఉందన్నాడు. ఈ ఈవిడ వచ్చింది, సింహిక వచ్చింది, చంపాడు. ఆడు సురస వచ్చింది, థ్యాంక్స్ అమ్మా వెళ్ళొస్తాడు. ఇది చింత అంటే అంటే అంతే తప్ప మధ్య మధ్యలో అలా మాట లేదు. అలాంటి దానికోసం చెప్పాడు ఆయన ధ్యానం అని చెప్పి. అంటే అర్థం ఏంటనమాట, ఇక్కడ శాస్త్రాలన్నీ చెప్పడం ప్రధానమని కాదండి, ఇక్కడ అవసరాన్ని బట్టి చెప్పారు, అందుకోసం అని చెప్పి శాస్త్రాల పద్ధతి దీనికోసం అని చెప్పి. పైగా రాజధర్మాలు సీతాదేవి కూడా చెప్పిందండి ఒక చోట, నేను చెప్పినట్టున్నాను మీకు అది, ఇంద్ర పట్టాభిషేకం అని చెప్పి. అక్కడ చెప్పిన మాట ఏమిటి, నువ్వు రాజువైతే నీ చుట్టుపక్కల ప్రజలంతా బాగా ఉండేలా నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, యుద్ధం చేసి తీరాలి. అయితే సీతాదేవి రావణుని చంపి నన్ను తీసుకెళ్ళని చెప్పింది తప్ప రావణాసుడు సైన్యాన్ని నాశనం చేసి తీసుకెళ్ళమని చెప్పలేదు ఆవిడ పాపం. అంతే. కాకపోతే అన్నది ఏమిటి, రావణాసుడి అనుయాయులు ఇంకా కొంతమంది ఉన్నారు, అందుకని ఇదే పాపం అన్నమాచార్యులు అని అడిగేట, ఏమంటే నరకాసుడు అప్పటికి ఉన్నాడు కదండి, మరి రావణుని చంపలేదండి అని చెప్పి. దానికే అన్నమాచార్యుల కీర్తనలు రాశారు, వడి దానవులు నీకు విరిగి బేహారులైరి వడి పాతాళము చేరిడి. నరకాసుడు పాతాళానికి పోయాడు, అందుకని చంపలే రాముడు. ఈ తమాషా కీర్తనల్లో కూడా తర్వాత ఎంత అవతారం తర్వాత తపాసు వచ్చింది. అది అలాగా రాజ్యం అన్నది ఎలా ఉండాలి అని చెప్పడం. అందుకని హింస ప్రధానమని కాదు అక్కడ అర్థం, రాజ్యం కోసం ఇది చెయ్యాలి. ఇది అలాగే యోగాభ్యాసం అన్నాడు. యోగ శాస్త్రానికి యోగం. మన వాళ్ళు చెప్పుకునే అర్థాలు మాత్రం కాదండి. ఏమిటది, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార బట్టి కొట్టేసరి పదాలని జనాలు. ఒకడెవడికో ఉన్నట్టు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు, డాములు పోయాట. ఏమిట్రా అని అడిగారు. అంటే పొద్దున్నట్టే నిన్న రాత్రి టీవీ చూస్తున్నా అండి, ఏమైందో పోయాడు. ఏమిటని ఎంక్వైరీ చేస్తే తెలిసింది, యోగాభ్యాసం క్లాస్ చెప్తున్నాడు మాస్టర్. ప్రాణ ప్రాణవాయు నిరోధించండి అన్నట్టే. ఇలా కరెంటు పోయింది, వాడు నిరోధించే కూర్చొని పోయాడు. వాడు ఈ కర్మ, ఈ ప్రాక్టీస్లు ఏమిటో, ఈ గొడవ ఏమిటో. అలాగే ఓ మహానుభావుడు గర్భిణులకు యోగాభ్యాసం చెప్పాడు ఒక ఆయన ఆ మధ్యని, ఏం దాని కదా జైల్లో పెట్టారు ఆయన పట్టుకెళ్ళి. చెప్పుడు యోగాభ్యాసం ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో చెప్పరా బాబు నాయన. అంచేత ఇక్కడ యోగా అలా చెప్పలేదు స్వామి. యోగాభ్యాసం అంటే, యోగా అంటే ఉపనిషత్తు ఏం చెప్పింది, లేనిది వచ్చి చేరుట యోగ. క్షేమం అంటే అది రక్షించబడుట. అంటే ఏది ఎలా చేరాలంటే నీ దృష్టితో ఉన్నది రాదు, నువ్వు చేస్తున్న పని లోపల నీకు దేనికి ఆనుకూల్యత ఉంటుందో దానికోసం యోగం కలుగుతుంది నీకు. ఇచ్చేతంటే మరి అందరూ ఇంజనీర్లు ఎందుకు కాలేకపోతున్నారండి, వెళ్ళి చేసేసుకుంటున్నారు. ఏమిటది, సీట్లు కొనుక్కుంటున్నారు కదా, అలాగే డాక్టర్లు కూడా కొనుక్కుంటున్నారు కదా, సీట్లు 70 లక్షలు 80 లక్షలు పెట్టి. మరి వాళ్ళు ఎందుకు కావటం లేదు డాక్టర్లు, ఏం చేయాలి? ఇప్పుడున్న వాళ్ళల్లో మోడర్న్ డాక్టర్స్ లో ఎంతమంది ఇంజక్షన్ చేస్తున్నారు, ఇంజక్షన్ నర్సులు ఉంటున్నారు. ఇది నా జోక్ కదో పెద్ద ఆయనే చెప్పాడు అనమాట. అంటే ఏమైంది, మనం చిరంజీవాని వాడిని ఆశీర్వదిస్తున్నాం, వాడు మాత్రం ఇలా ఉంటున్నాడు. అంటే యోగ శబ్దానికి అర్థం ఏంటనమాట, నువ్వు ఏది చెయ్యదలుచుకున్నావో దానికి సంబంధించిన సంస్కారము నీ లోపల ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అది ఇది మనం చూడొచ్చు, రైతుల్లో చూడొచ్చును. అతను ఏం యోగా చదివాడండి, అగ్రికల్చర్ చదివాడండి, చెరుకు తోట ఉంటుంది, చెరుకు తోట కొట్టేశారండి, చెరుకు తోట తగలబెట్టి మళ్ళీ నీళ్లు పట్టించి వదిలేస్తారండి, చెరుకు మొక్కలు మొలుస్తున్నాయి. అదెల్లా అదే గొప్పతనం. వ్యవసాయదారులకు తెలుసుది, చెరుకు మొక్కలు కొట్టేసినా కానీ మొలకలు మిగిలి ఉంటాయి కదా, అది కాల్చి మళ్ళీ మీరు నీరు పెట్టినప్పుడు ఈ కాల్చిన భాగం అంతా ఎరువుల్లా పనిచేసి
మళ్ళీ కొత్త మొలకలు మళ్ళీ కొత్త వస్తాయి. కొత్త ఒకసారి వేసిన చెరుకు తోట 7 సార్లు ఇలా చేయొచ్చు, పల్లెటూళ్ళు చేస్తారు. మరి వాడు అగ్రికల్చర్ ఎంఎస్సీ వేస్తాడు, ఏం వేస్తాడు వాడు బొందా? ఏం లేదు కదా మరి. అలాగే కొన్ని 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 పూల మొక్కలు ఉంటాయి. ఓ టైం రాగానే పూలని అయిపోయిన తర్వాత ఆకులన్నీ దూసేస్తారు. అది చావటం లేదని. దీనికోసం గ్రంథాలు కాదండి, దాంట్లో ఉన్న రహస్యాన్ని వాడు పట్టుకున్నాడు. యోగాలో కూడా అదే పద్ధతిలో పట్టుకోగలిగి ఉండాలి. అందుకని యోగము చెప్తూ దానికి కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము ఈ పేర్లు పెట్టాడు. అంటే అవన్నీ వేరువేరు కాదండి, జ్ఞానయోగం. దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. కర్మ అనుష్ఠానం చెయ్యి, నువ్వు జాగ్రత్తగా చెయ్యి. భక్తి యోగం, భక్తి అంటే ఏమిటో దానికి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే గుండె అయిపోతుంది, మనకి ఎంత టైం ఉందో చెప్తే భక్తి యోగం గురించి కూడా ఎవళ్ళు చెప్పని కొత్త విశేషాలు మీకు అందిస్తాను. భక్తి యోగం గురించి దానికోసం చెప్పాడు అది. మనకి ఎంత స్పెషల్గా టైం ఉంది ఇంకా? మాట్లాడుతున్నాం. అయితే ఈ ఎపిసోడ్ లో మనం మాత్రం ప్రత్యేకించి ఆ, యుద్ధం చేయమని చెప్పడంతో పాటుగా ఆ, దాన్ని మీద పూర్తి స్థాయి ధ్యేయం నిలవాలన్నా, సునిశ్చిత శక్తి అలా నిలబడాలంటే ఉమ్, జ్ఞానము, దానిలో ఉమ్, భాగంగానే యజ్ఞము, దానిలో ఉమ్, భాగంగానే ఆ, మనకు యోగము, ధ్యానము, వీటన్నిటిని కూడా భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. అది. ఇంకొక మాట తప్పకుండా. ధ్యానం గురించి చెప్పడానికి ఒక సరదా మాట. భగదత్తుడు వచ్చాడు, నరకాసుడి కొడుకు భగదత్తుడు యుద్ధానికి వచ్చాడు. భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియలే అర్జునుడికి. అందుకని చెప్పి చటుకును బాణం ప్రయోగించాడు, నారాయణాస్త్రం. ఇది ఏం చేయాలో తెలియలే. కృష్ణుడు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు ఇలాగా. ఆ నారాయణాస్త్రం నీ తగిలి పూలమాల కింద మారింది. అర్జునుడు తిట్లు, ఆ బాణం నా మీద ఎత్తు, నువ్వు ఎత్తు కూర్చో అని చెప్పి కాదురావు చంపమన్నాడు. అయిపోయింది. ఇంకోసారి ఏం జరిగిందంటే దుర్యోధనుడు సాయంకాలం కాగానే ద్రోణాచార్య గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక్కరోజు అర్జునుడిని సావగొట్టాలండి నాకు. కాదురాబాయ్ కష్టం రా, లేదని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను ఒక్కరోజు అర్జునుడు చేయించాలన్నాడు. అనేసి ద్రోణాచార్యుల వారు అదిగో అది వేసుకెళ్ళి కవచం అన్నట్ట. ఏమిటా కవచం? గోడ మీద వెళ్ళాడుతోంది చిరతపులి సింహం తాలూకు కవచం, పెద్ద పులి కవచం, అది పెద్ద పులి చర్మం. ఇదేమిటండి బాబు, ఎనభ కవచం వేసుకెళ్ళి తూట్లు పొడి చేస్తాడు పెద్ద మనిషి. నీకెందుకు నాయన, కట్టుకుని వెళ్ళు ఆ చిత్రాదినం అన్నాడు. మనవాడు కట్టుకొచ్చాడు. మర్నాడు యుద్ధం పొద్దున 8కి ప్రారంభమైంది. ఒక్క బాణం తగలటలేదు అర్జునుడు వేసే బాణాలు. 12:30 అయింది, 4 గంటల సేపు యుద్ధం, ఒక్కడ తగలటం లేదు. అర్థం కాలే అర్జునుడికి ఏమిటి కర్మ అని చెప్పి. అప్పుడు కింద నుంచి అర్జునుడికి కృష్ణుడు డైరెక్షన్ ఇచ్చాడు. అర్జున పశ్య ఏ వీరాన్ మళ్ళీ ఓసారి చూడన్నాడు. అప్పుడు చూసి అవును అనుకున్నాడు, ఈ కవచం ద్రోణాచార్యుల వారిది కదా, మనవాడు వేసుకొచ్చాడేమిటి అన్నాడు. మళ్ళీ నేను చూసుకో, మరి దానికే చెప్తున్నాను రా అన్నాడు. అప్పుడు అర్థమైంది, ద్రోణాచార్యుల వారి కవచం మంత్రభూతమైందని. మామూలు వాడు బాణం వేస్తే తగలదు దానికి, వాడు వేసుకొచ్చాడు. ఇప్పుడు దుర్యోధను దెబ్బలు కొట్టడం లేదు అలాగే. అప్పుడు మళ్ళీ పశ్య అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ పశ్యానికి మనకి ఊతపదం పెద్ద మనిషికి. అప్పుడు చూచాడు అర్జునుడికి కృష్ణ దుర్యోధనుడికి చేతి వేళకి గ్లౌస్ వేసుకోలే హడావిడిలో. ఆ చేసుకున్న గ్లౌస్ వేసుకోలే. అలాగే దీనికి మోచేతి కూడా వేసుకోలేదు. అప్పుడు బాణప్రయోగం అంతా ముడుసుల మీదకి మోచేతి మీదకి వేసి కొట్టాడు. అది తట్టుకోలేక పరిగెత్తాడు దుర్యోధనుడు. ఇదేమిటి? ధ్యానం అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఎదటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలాంటి బాణప్రయోగం చేయాలి, ఎలాగ. ఇంకొక జోక్ కూడా చెప్పాలి. ఆగ్నేయాస్త్రం వేయాలంటే తీసే బాణం కాదు, ఆ బాణంకు ఉన్న మెటీరియల్ కూడా ఆగ్నేయాస్త్రం అవునా కాదా చూడగలగాలి, ఇది ఉంటుంది. వాయుయాస్త్రం ప్రయోగించాలి, దానికి మెటీరియల్ వేరే ఉంటుంది. పూర్వకాలంలోని బాణం అని చెప్పేవారు కాదు. బాణం తీస్తుంటేనే ఆ బాణము యొక్క లక్షణాన్ని బట్టి, సైజుని బట్టి, ఆకారాన్ని బట్టి కూడా ఏ అస్త్రం వేస్తాడో తెలవాలి. ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ రాములు వారు ఏం చేశారు, దర్భ తీసుకు వేసేట పాపం. అందరూ అనుకుని మామూలు బాణం కాదు, బ్రహ్మాస్త్రం అది. దర్భకి బ్రహ్మాస్త్రం కాదండి. నిజానికి బ్రహ్మాస్త్రం అయితే కాకిని కాల్చేయాలి కదండి, కాల్చకుండా వీటిని అది హరిశ్చంద్రుడు యొక్క నక్షత్రం కూడా లోకాలని తిరిగింది. ఏమైనా అర్థం ఉందా? అంటే ఏమిటి? ఇదే హనుమంతుడు చెప్పాడు, రాముడి మనస్సునికి పనిచేస్తుంది వాడం అన్నాడు. ఇది ధ్యాన శబ్దంలో అర్థం.
అంటే ఏమిటి? కాకిని బెదిరించడం వరకే దాని ఉద్దేశం. ఉద్దేశం. అందుకనే లోకాలని తిప్పాడు వెనక్కు చేత. అప్పుడు కాకి చేత కన్ను పొడిపించాడు, అంతే జరిగిన పని. ఇది ఇంత ధ్యానము. ఈ ధ్యానాన్ని చెప్పాడు గనుకనే తరువాత అర్జునుడు ఎక్కడా కూడా ప్రయోగాన్ని తప్పలేదు, ఎక్కడా కూడాను. అది అక్కడ సైంధవుడి దగ్గర కూడా బాణప్రయోగాన్ని అదే పద్ధతి పాటించాల్సి వచ్చింది. కృష్ణుడు సాయం చేశాడు. ఇది అంచేత మరి యోగా ధ్యాన అనేసరికి మనం మామూలు మనకున్న భాషలో మాట్లాడడం తప్ప యుద్ధానికి సంబంధించిన రహస్యాలు ఇవి. అది ఆ తర్వాత యోగా విషయం లోపల ఉన్న భావాలకి అర్థాలు ఏమిటది విడిగా మోడర్న్ పద్ధతిలో కూడా చెప్పుకుందాం మనం. ఇది అంటే దీని వెనకాల ఉండే మిస్సింగ్ లింక్స్ మాత్రం ముందు చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. అయ్యా, ఈరోజు కార్యక్రమంలో మనం ఆ, వీటన్నిటిని మనం ధ్యానము, యోగము, యజ్ఞము, వీటన్నిటి యొక్క అవసరాలు, అలాగే అదేవిధంగా భక్తికి సంబంధించి అయితే దాదాపుగా మనం మర్చిపోతున్న భక్తి ఎందుకు చెప్పాలంటే దాంట్లో 7 విషయాలు ఉన్నాయి. భక్తి తప్పకుండా అంటే ఒకసారి భక్తికి భక్తి అంటే సంబంధించిన సప్తాంగములు అంటుంది వేదం. బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది. ఆ సప్తాంగములు తెలిస్తే నిజమైన భక్తి యోగం అవుతుంది. అది సప్తాంగాల్లో యుద్ధానికి సంబంధించి కూడా రహస్యాలు ఉన్నాయి దాంట్లో, అది విశేషం. ఓకే. రేపు తప్పకుండా మాట్లాడదాం, భక్తి మరి తర్వాత యోగానికి మాట్లాడదాం. సంబంధించి మనం ఇంకొకసారి మన ఆ, చర్చా వేదికలో ఆ, మాట్లాడుకుందాము. చూసుకోండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఆ, సెలవు. ఆ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. అస్మద్గురుభ్యో నమః.